ఈ సావాసంలో తీసుకుంటున్న శిక్షణ అక్షయమైంది కదా అండి, క్షయమైంది కాదు కదా. అంటే యుగ యుగాలు నిత్యము బ్రతుకు పొందడానికి మనము శిక్షణ పొందుతున్నాం. అలాంటి శిక్షణ ఆదివారపు ఆరాధనలో దేవుడు క్రమంలో పెట్టాడు. అపోస్తుల ద్వారా, ప్రవక్తల ద్వారా, బోధకుల ద్వారా, ఉపదేశకుల ద్వారా, స్వార్థికుల ద్వారా, కాపరుల ద్వారా మనకు నేర్పిస్తున్నాడు, బోధిస్తున్నాడు, తెలియజేస్తున్నాడు ఆయన యొక్క ఉద్దేశాన్ని. మనం ఏం చేయాలి? భయం కలిగి ఉండాలి కదండి. భయం, భక్తి అనేది ఉండి కదా సమయానికి క్రమంగా నడుచుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇంత స్థితి ఉంది చూడండి, మనకు ఏ ఖర్చు లేదు, అంత ఉచితమే, ఏ ఖర్చు లేదు, వీళ్ళతో సావాసం చేయడానికి ఖర్చు లేదు, మనం శిక్షణకు ఖర్చు లేదు, మనం పరలోకం వెళ్ళడానికి కృప ద్వారా యేసుక్రీస్తు ప్రభువారు తన రక్తాన్ని కార్చి ప్రాణం పెట్టి మనకు ప్రాణాన్ని చేలిపోయాడు. ఏ ఖర్చు లేని కాడికి వచ్చి మనం ఎలా ఉంటున్నామంటే కదండి, విలువ లేదనమాట. ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రములు తండ్రి, మా పరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, నీ కుమారుడైన యేసుక్రీస్తు నామంలో నీ కుమారుడి యొక్క పరిశుద్ధ దినమున తండ్రి నిన్ను ఆరాధించి స్తుతించి మాయంపరచడానికి ఇచ్చిన ఈ కృపకై లెక్కింపలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, మరి నీ వాక్యం ప్రాముఖ్యమైంది, విలువైంది, దాన్ని మేము ధ్యానిస్తుండగా నీ ఆత్మ సహాయము, నీ జ్ఞానము, నీ కుమారుడు నేను నాకు దయచేసి మాతో మీరు మాట్లాడి నీ కుమారుడు రాకడకు మమ్మల్ని సిద్ధపరచుమని, సమస్త విధములైన ఆటంకాలని తొలగించుమని, ముఖ్యముగా తండ్రి సిద్ధపరిచిన వాక్యాన్ని మీరు దీవించి మాకు ఆశీర్వాదకరముగా మార్చుమని అడుగుచు మమ్మల్ని తగ్గించుకుని నామను హెచ్చిస్తూ ఈ కొన్ని మనవులు నీ పాద సన్నిధిలో నుంచి నీ ప్రియ కుమారుడి లోకరక్షకుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారి పేరటి ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవాది దేవుడు, సర్వోన్నతుడు, సర్వాధికారి, సర్వశక్తిమంతుడైన దేవునికి మహిమ కలుగునుగాక. కూడుకున్న సహోదరి సహోదరులకు నా హృదయపూర్వక వందనాలు, శుభములు తెలియజేస్తుంటున్నాను. వాక్యంలోనికి వెళ్ళినట్లయితే పోయిన వారం మనం ధ్యానించిన పాఠం గుర్తుందా? ఆధ్యాత్మికమైన విషయాలలో పరలోక సంబంధమైన అధికారాలు ఈ భూమి మీద దేవుడు అనుగ్రహించిన అధికారాలని టైటిల్ పెట్టుకొని మనం మాట్లాడాం కదా. ఈరోజు అధికారాన్ని కాకుండా ఆరాధనని అని చూద్దాం కదా. మరి ఆగిపోయిన అధికారం ఎవరి గురించి? అధికారం ఇంకెన్ని అధికారాలు ఉన్నాయి భూమి మీద అంటే చివరిది అదే, ఐదవది. ఏంటి అధికారం అంటే అంధకార సంబంధమైన అధికారం. ఆ పాఠమే ఆపేశా. అంధకార సంబంధమైన అధికారం కూడా ఉంది భూమి మీద. అదెవరు అనుగ్రహించారు, ఎలాంటిది అధికారము, ఎంతవరకు ఇంకా ఉంది భూమి మీద అనేది దేవుని చిత్తమైతే రాబోయే రోజుల్లో మనం ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. ఈరోజు ఎందుకు ఆరాధన, దానిలో ఉండిన ఆశీర్వాదం, ఆరాధన దానిలో ఉండిన ఆశీర్వాదం అనే ఈ యొక్క అంశాన్ని ధ్యానించడానికి కారణం ఏంటంటే, ఆరాధనకి మనం వచ్చే ముందు కానీ, సిద్ధపడే ముందు కానీ, వచ్చిన తర్వాత కానీ, వెళ్ళిన తర్వాత కానీ మనం ఆరాధనని ఎంతగా గౌరవిస్తున్నాం, ఎంతగా ఆరాధనని పూర్ణ హృదయంతో మనము ఆరాధిస్తున్నాం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఎందుకంటే ఆరాధన చాలా గొప్పది, ఆరాధన విలువైంది, ఆరాధన దేవుడు మనకు నియమించిన ఒక కట్టడ అనేది మనకు తెలుసు. కానీ ఈ ఆరాధన ద్వారా మనకు ఎలాంటి ఆశీర్వాదాలు వస్తున్నాయి అనేది తెలవకపోవడం బట్టి మనం ఇక్కడికి సరైన సమయానికి రాకపోవడం కానీ, ఆరాధనకు ఒక రోజు రాకున్నా ఏం కాదు అనే విషయంలో కానీ, అంతేకాకుండా ఆరాధనని గౌరవించడానికి, ఆరాధనని ప్రాముఖ్యముగా ఎంచకపోవడానికి కారణంగా కనబడతాయి. ఏం తెలియకపోతే ఆశీర్వాదంలో ఉండిన విలువ, ఆశీర్వాదంలో ఉండిన లేకపోతే ఆరాధనలో ఉండిన ఆశీర్వాదం, ఆరాధనలో ఉండిన విలువ, గొప్పతనం తెలియకపోతే మనం అంతగా మనసు పెట్టలేము ఆరాధన పట్ల కదండి. ఆరాధనలో మన మనస్సు నిలిపి దేవుని వాక్యాన్ని ధ్యానించి ఆయనని ఆరాధించాలంటే అసలు ఆరాధనకు ఎలాంటి ఫలితాలు వస్తాయి, ఎలాంటి ఫలితాలు ఉన్నాయి, దేవుడు పెట్టిన ఫలితాలు ఏంటి అనేది మనకు చాలా తెలియాలి, తప్పకుండా తెలియాలి. ఈ విషయాలు మీకు పూర్వం చెప్పాను నేను. ఈ మందిరం కట్టక ముందు ఇంట్లో ఆరాధనలు జరుగుతున్నప్పుడు చెప్పాను ఆరాధన గురించి, మరలా మధ్యలో చెప్పలేదు ఇంకా. కాబట్టి చెప్పకపోవడం ద్వారా వాక్యాన్ని పదే పదే ఏం చేయాలి, మాటి మాటికి జ్ఞాపకం చేసుకుంటుంటేనే తప్ప మనం నడవలేము ఈ భూమి మీద. మనం భూమి మీద ఆత్మీయ జీవితాన్ని నడిపించేది రెండే రెండు, ఒకటి వాక్యము, రెండు పరిశుద్ధాత్ముడు. వీళ్ళతో మనం ఏం చేయాలంటే దేవుణ్ణి ఆరాధించాలని దేవుని వాక్యము సెలవిస్తుంది కదండి. ఆరాధించే వాళ్ళు ఎలా ఆరాధించాలి అని మనం బైబిల్ని అడిగితే
యథార్థతతో ఆరాధించాలి. ఎలా ఆరాధించాలి? యథార్థతతో ఆరాధించాలి. అంటే యేసుక్రీస్తు వచ్చిన దాంకా, లేకపోతే యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చినప్పటి ముందు కాలంలో యథార్థతతో ఆరాధించలేదా అంటే ఆరాధించలేదు అనేటట్లే చెప్తాడు. చూడండి, ఒక వచనాన్ని చూసుకొని మనం ఆ పాఠంలోనికి వెళ్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనం, 23, 24 రెండు చదువుదాం. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధించు కాలం వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చేయున్నది. తండ్రిని ఆరాధించే కాలం రాబోతుంది. అంటే ఇంతకుముందు కాలంలో అలా ఆరాధించలేదా అంటే లేదు. అలా ఆరాధించలేదు కాబట్టే తండ్రిని యథార్థముగా ఆరాధించే కాలం రాబోతుంది. నా తర్వాత వస్తుంది ఆ కాలం. సంఘముగా ఎప్పుడైతే సంఘం ఏర్పడుతుందో అప్పటి నుంచి యథార్థముగా దేవుణ్ణి ఆరాధించి స్తుతిస్తారు, మహిమపరుస్తారనే విషయాన్ని సమరయ స్త్రీతో ఎవరు చెప్తున్నారు? యేసుక్రీస్తు ప్రభువారే చెప్తున్నాడు. అయితే 24లో చూడండి, దేవుడు బాగా ఆలోచించాలి. దేవుడు ఆత్మ గనక ఆయనను ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను ఆరాధించాలి. ఎలా ఆరాధించాలి? దేవుణ్ణి ఆదివారపు దినం వచ్చి మనము మందిరంలోనికి వచ్చి ఎలా ఆరాధించాలి? ఆత్మతోనూ సత్యముతోను యథార్థతతోను కదా. మొదట యథార్థత ఉండాలి, తర్వాత ఆత్మ వచ్చేస్తాడు, వాక్యం ఉంటుంది మన హృదయంలో. లేకపోతే యథార్థత లేకపోతే వాక్యం నిలబడలేదు హృదయంలో. ఆ నిలబడిన వాక్యం విత్తనమైతే దాన్ని ఫలించడానికి పరిశుద్ధాత్ముడు మన హృదయంలో ఉండడు. ఇది గుర్తుపెట్టుకోవాలి. యథార్థత చాలా ప్రాముఖ్యమైంది. యథార్థముగా ఆరాధించు కాలం వస్తుంది అన్నాడు. మరి వచ్చిందా? వస్తే మనం యథార్థంగా ఆరాధిస్తున్నామా? మనల్ని మనమే పరీక్షించుకోవాలి. అలాంటి కాలం వస్తుంది అన్నాడు. ఎప్పుడు వచ్చిందంటే పెంతుకోస్తు దినమున అది నిర్ణయింపబడింది సంఘముగా. ఆ సంఘం మరి యథార్థతతో ఆత్మతో సత్యముతో ఆరాధిస్తుందా? అలా ఆరాధిస్తేనే ఏం జరుగుద్ది తెలుసా? ఆశీర్వాదం అనేది వస్తుంది. అలాగున ఆరాధించకపోతే ఆశీర్వాదము ఉండదు అనేది చాలా జాగ్రత్తగా మనము అనుసరించాలి, వెంబడించాలి. దేన్ని? విషయాన్ని, ఆరాధన అనే విషయాన్ని జాగ్రత్తగా చాలా విలువైందిగా ఎంచి వెంబడించాలి కదా అండి. లోకంలో ఎన్నో వాటిని చాలా విలువనిచ్చి వెంబడిస్తాం. కానీ వాక్యం దగ్గరికి రాగానే, దేవుని ఆరాధన దగ్గరికి రాగానే విలువని ఇవ్వము. మనం విలువనివ్వాలి. లోకంలో ఒక ఫంక్షన్ దగ్గరికి పోతున్నామంటే ఎలాంటి విలువలు ఇస్తాం? లోకంలో ఒక అధికారి దగ్గరికి వెళ్తున్నామంటే ఎలాంటి విలువని ఇస్తావు? లోకంలో ఒక బంధువుని ఇంటికి వెళ్తున్నామంటే ఎలాంటి విలువని ఇస్తావు? దేవుని ఆరాధన కనంగానే విలువ ఉండదు, మనస్సు ఉండదు, హృదయం ఉండదు. అలాగున్న ఉండకూడదు అంటున్నాడు. అసలు ఆరాధన అంటేనే యథార్థతతో కూడింది. ఆ ఆరాధన ఎలా చేయాలి? ఎవరు చేస్తారు ఆరాధన అంటే? నువ్వు కాదు చేసేది. ఎప్పుడైతే నీలో ఆరాధన యథార్థత ఉంటుందో అప్పుడు వాక్యం నీ హృదయంలో ఉంటుంది. ఆ వాక్యాన్ని ఫలింపజేసే పరిశుద్ధాత్ముడు నీలోనికి వస్తాడు. వచ్చినప్పుడు నువ్వు ఆరాధిస్తావు దేవుణ్ణి. అప్పటి వరకు నీ వలన కాదు. ఎలా ఆరాధించడం? ఆత్మతో సత్యంతో. లోకంలో ఎంతోమంది ఎన్నో రకాలుగా ఆరాధిస్తున్నారు. కానీ ఆత్మతో సత్యముతో ఆరాధించడం చాలా ప్రాముఖ్యమైన విషయము. వాక్యం ధ్యానించినప్పుడు మనకు అర్థం కాదు కదా, పరిశీలన చేస్తాడు కదా పరిశుద్ధాత్ముడు. ఆయన లేకపోతే కూడా ఆ వాక్యాన్ని మనం ధ్యానించి వ్యర్థమవుతుంది. వీళ్ళిద్దరు ఉండాలంటే ముందు ఏముండాలి? యథార్థత ఉండాలి. ఆరాధన అంటే ఈ మూడు తప్పకుండా మన హృదయంలో ఉండినప్పుడే అది ఆరాధన అనబడుతుంది. అది తండ్రి దగ్గరికి చేరుతుంది. అప్పుడు దేవుడు మయంపరచబడతాడు. అప్పుడు మనకేమిస్తాడు? ఆశీర్వాదం ఇస్తాడు. ఆరాధనలో ఉన్న ఆశీర్వాదం అనే పాఠాన్ని మనం ధ్యానిస్తున్నాం కదా. ఆరాధన ఇలా చేయాలి. మరి ఆశీర్వాదం ఎలాంటిది ఇస్తాడు దేవుడు? ఆశీర్వాదం అంటే ఏంటి? ఆశీర్వాదాన్ని దేవుడు ఎలా పెట్టాడు బైబిల్లో? అదొక వచనం చూసుకొని మనము పాఠంలోనికి వెళ్దాం. అపోస్తుల కార్యం 3వ అధ్యాయము 26. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 26 వచనం. దేవుడు తన సేవకుణ్ణి పుట్టించి మీలో ప్రతి వారిని వారి దుష్టత్వము నుండి మరలించుట వలన మిమ్ములని ఆశీర్వదించుటకు
ఆయనను మొదట మీ యొద్దకు పంపెనని చెప్పెను. ఎలా ఆశీర్వదించడానికి దేవుని యొక్క ఉద్దేశం అయింది అంటే, మొదట నిన్ను దుష్టత్వం నుంచి విడిపించాలి. దుష్టత్వం నుంచి విడిపించాలంటే ఎవరు రావాలి? ఆయన సేవకుడిని పుట్టించాడట. ఆ సేవకుడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారిని సేవకుడిగా పుట్టించాడు. నువ్వు దుష్టత్వం నుంచి మరలింపబడటానికి యేసుక్రీస్తు ప్రభువారిని సేవకుడిగా పుట్టించి నిన్ను దుష్టత్వంలో నుంచి విడిపించడమే ఆశీర్వాదకరముగా దేవుడు భావించాడు కదండి. నువ్వు దుష్టత్వంలో ఉండి ఎంత ఈ లోకంలో ఉన్నా, నీకు ఎంత పేరు ప్రఖ్యాతలు గొప్పతనం విలువ ఉన్నా, నువ్వు దుష్టత్వంలో ఉంటే అది లెక్కలోనికి రావు అనేది జ్ఞాపకం చేసుకోవాలి. అందుకనే దేవుడు మొట్టమొదట దేన్ని తీసేయడానికి ఇష్టపడ్డాడు? ఆయన దుష్టత్వం తీసేయడమే ఆశీర్వాదం, దుష్టత్వం నుంచి విడిపించడమే ఆశీర్వాదం, దుష్టత్వంలో నువ్వు నిలబడకుండా ఆయన తప్పించడమే ఆశీర్వాదంగా దేవుడు భావించాడు. ఇప్పుడు యథార్థతతో ఆరాధించువారు ఆత్మతో సత్యముతో అయితే ఎలాంటి ఆశీర్వాదం వస్తుంది? దుష్టత్వంలో నుంచి విడిపించి పరలోకం తీసుకువెళ్ళే ఆశీర్వాదము దేవుడు అనుగ్రహిస్తాడు కదండి. బాగా మీరు ఆలోచించినట్లయితే ఒక విషయాన్ని మీకు తెలియజేస్తాను నేను. దేవుడు ఎలాంటి ఆశీర్వాదం ఇచ్చాడంటే, పరలోక సంబంధమైన విషయములలో ప్రతి ఆశీర్వాదాన్ని మీకు ఇచ్చాడంటాడు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం చదవండి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం. ప్రభువగు యేసుక్రీస్తు యొక్క తండ్రి యగు దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన క్రీస్తునందు బాగినాలి, లేకపోతే అక్కడ అండర్లైన్ చేసుకోండి. క్రీస్తునందు పరలోకమైన విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును అనుగ్రహించను. అంటే ఆయన ఎలాంటి ఆశీర్వాదాన్ని ఇచ్చాడంటే, ఆత్మ సంబంధమైన విషయములలో, మీరు పరలోకం వెళ్ళే విషయములలో ప్రతి ఆశీర్వాదం క్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించాడు. అర్థమవుతుందా? మరి శరీర సంబంధమైన ఆశీర్వాదాలు లేకపోతే మేము రా మందిరంలోనికి అంటే వాళ్ళు చాలామంది ఉన్నారు. దేవుని కూడా నమ్ముకోం అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. దాన్ని ఎలా పెట్టాడంటే, ఎప్పుడైతే మీరు ఈ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాల దగ్గర ఉంటారో, అవి ఒక యజమానుడు కుక్కని పిలవకుండానే పరిగెత్తుకుంటే ఎలా వస్తుంది యజమానుడి దగ్గరికి? అలాగున పరిగెత్తుతాయి. ఏంటి? ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలు. కుక్క పిలవకుండానే యజమానుడి దగ్గరికి పరిగెత్తుతుంది, ఆయన చూస్తే చాలు. ఎత్తుతుందా అండి? అలాగున ఈ లోకంలో ఉండిన శరీర సంబంధమైన ఆశీర్వాదాలు మనం వాటిని అడగనవసరం లేదు, పిలవనవసరం లేదు. అవి పరిగెత్తుకుంటూ మన వెనకమ్మటి రావాలంటే మనం పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదం క్రీస్తులో ఉన్నది అని గ్రహించి మనము ముందుకు పరిగెత్తాలండి. అది చాలా గొప్ప విషయం కదండి. ఆయన అనుగ్రహించిన ఆశీర్వాదమే అది. మనం పరలోకం వెళ్ళాలి అని ఆయన ఆశపడుతున్నాడు, కోరుకుంటున్నాడు, ఇష్టపడుతున్నాడు కదండి. దాని కొరకే గిఫ్ట్ ఇచ్చాడు పరిశుద్ధాత్మనని. పోయిన వారం మనం మొత్తం ధ్యానం చేశాం. చాలా గొప్ప విషయాలు పోయిన వారం మనకు దేవుడు తెలియజేశాడు. అయితే ఈ వారం కూడా అయితే ఈ ఆరాధనలో ఎలాంటి ఫలితాలు ఉన్నాయి, సంఘ ఆరాధనలో ఎలాంటి ఫలితాలు ఉన్నాయి విన్నారు కదా. ఇప్పుడు ఆరాధనలో ఉండిన ఆశీర్వాదం ఏంటంటే, దుష్టత్వం నుంచి విడిపించి యథార్థతతో, అంతేకాకుండా ఆత్మతో సత్యముతో దేవుడు మనల్ని ఆరాధించేలాగున ఈ భూమి మీద చేయడమే ఆరాధనలో ఉండిన ఆశీర్వాదం. అర్థమవుతుందా? అయితే ఈ మందిరంలో, ఈ సంఘంలోనికి వచ్చడం ద్వారా ఎలాంటి సహవాసం దొరుకుతుంది మనకు అనేది ఆలోచన చేద్దాం. కొన్ని విషయాలు ఎలాంటి సహవాసం దొరుకుతుంది కదండి. సహవాసం విషయంలో మనము ఆలోచన చేస్తే బాగా వినండి. బైబిల్లో ఒక మాట ఉంది. ఎవరైతే ఈ వచనాలు, బైబిల్లో ఉండిన వచనాల ప్రకారము నడవరో, బాగినాలందరూ నడవరో, వాళ్ళు సిగ్గుపడినట్లు వారితో మీరు సహవాసము చెయ్యకండి. తీసువించిన వచనం మీకు ఇంతకుముందు ఎక్కడ? 2 తెస్సలోనిక పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం చూడండి. 2 తెస్సలోనిక పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. ఈ పత్రిక మూలముగా మేము చెప్పిన మాటకు
ఎవడైనను లోబడని ఎడల అతనిని కనిపెట్టి అతడు సిగ్గుపడు నిమిత్తము అతనితో సాంగత్యం అంటే ఏంటండి? సహవాసము చేయకండి. ఎవరు చేయొద్దు? ఎవరితో చేయొద్దు? ఈ పత్రికలో ఉండిన మాటలకు ఎవరైతే లోబడరో వాళ్ళతో వాళ్ళు సిగ్గుపడినట్లు సాంగత్యం కానీ సహవాసం కానీ చేయకండి. ఇది ఎవరు చెప్తున్నారు? ఎవరు చెప్పారు? ఎవరితో చెప్తున్నారు? ఈ ఎవరి ఆజ్ఞలు ఈ పత్రికలో ఉన్నాయని మనం పోయిన వారంలో ధ్యానించాం, గత వారాల్లో కదా. ఎవడైనా ప్రవక్త అయి ఉంటే, ఆత్మ సంబంధి అయి ఉంటే మేము చెబుతున్న ఈ మాటలు ప్రభు యొక్క ఆజ్ఞలని తెలుసుకోవలెను అని ఎక్కడ 1 కొరింథీ పత్రిక 14వ అధ్యాయం 37వ వచనంలో చెప్పాడు. గుర్తుండాలి, వచనాలు గుర్తుండాలి, వాక్యం గుర్తుండాలి. ఆ గుర్తుంటేనే పరిశుద్ధాత్ముడు దాన్ని ఫలిస్తాడు. నువ్వు మర్చిపోయావు అనుకో, ఆయన ఏం చేయలేడు మనలో ఉండి కూడా. ఫస్ట్ అది జ్ఞాపకము ఉండాలి. ఉంటే దాన్ని ధ్యానిస్తుంటాం. అక్కడక్కడ ఉన్నప్పుడు, వేరే చోట్లలో ఉన్నప్పుడు, ఊరికి ఏ పని లేనప్పుడు, కూర్చున్నప్పుడు ఆ వాక్యాన్ని ధ్యానిస్తాం. అయ్యే మర్చిపోయావంటే ఏం ధ్యానిస్తావు నువ్వు? మర్చిపోకూడదు అనమాట. ఈ చాలా ఆజ్ఞలు ఇవి. అంతేకాకుండా దేవుడు తన చట్టంలో నిర్ణయించిన విధులు అనేది కూడా మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడు పాఠంలోనికి వద్దాం. ఇదంతా పరిచయమే. అయితే ఆరాధన, దాని యొక్క ఫలితాలు, సంఘ ఆరాధనలో ఎలాంటి సహవాసం ఉంటుందో మనం ఆలోచిస్తే బాగా గుర్తుపెట్టుకోండి. 6 నెలలు సహవాసం చేస్తే వాడు ఈడవుతాడు అన్నారు. 3.5 సంవత్సరాలు సహవాసం చేసిన యూద ఏమయ్యాడు? ఆయన కాలేకపోయాడు. అంటే యేసుక్రీస్తులా మారలేకపోయాడు. బాగా ఆలోచించాలి. ఎందుకు మారలేకపోయాడు? అంతెందుకంటే శిష్యులు కూడా క్రీస్తులా మారలేకపోయారు. ఎందుకు మారలేకపోయారంటే అక్కడ సహవాసంలో లోపం ఉంది. యేసుక్రీస్తుతో ఉన్నప్పటికీ సహవాసంలో లోపం ఏముందంటే వాళ్ళకు గ్రహింపు లేని ఒక లోపం ఉంది. వాళ్ళు తెలుసుకోలేని ఒక లోపం ఉంది. ఈరోజు మనం కూడా తెలుసుకోలేకపోతే మనం కూడా యేసుక్రీస్తుతో పాటు ఆ రోజు శిష్యులు ఎలా ఉన్నారో అలాగనే ఉంటాం. కాబట్టి ఇప్పుడు తెలుసుకుందాం. తెలుసుకొని ఆయనతో సహవాసము గలవారముగా కనబడదాం. సహవాసము గలవారముగా కదండి. అయితే ఈ సహవాసంలో కొన్నిటిని మనం ధ్యానిద్దాం. ఈ సహవాసం ఎలాంటిది, దేవునితో ఆరాధన చేస్తే ఎలాంటి సహవాసములు మనలో ఉంటాయని కొన్నిటిని మనం ధ్యానిద్దాం. మొదటిగా ఒకటోది మనం ధ్యానిద్దాము. దేవునితో సహవాసం ఎలాంటిది అనే విషయాన్ని మనము చూద్దాం. దేవునితో సహవాసము ఎలాంటిది? ఫెలోషిప్ విత్ గాడ్, ఇంగ్లీష్లోనైతే ఫెలోషిప్ విత్ గాడ్ అనే పదాన్ని మనము ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. దేవునితో సహవాసం. యోహాను పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. యోహాను పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం. మాతో కూడా బాగినాలి, బాగా మనసు ఉంచాలి వాక్యం మీద. మాతో కూడా మీరు అన్నాడంటే, మాతో కూడా మీకును అంటున్నాడంటే అర్థం ఏంటి? మాతో కూడా ఎవరు అంటున్నారు? యోహాన్ గారు అంటున్నాడు. మాతో కూడా మీకు సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకును తెలియజేయుచున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. బాగినాలే. మన సంతోషం పరిపూర్ణమగుటకై మేము ఈ సంగతులను వ్రాయిచున్నాము. మా సంతోషము పరిపూర్ణమవుటకై మేము ఈ సంగతులను వ్రాయిచున్నాం. బాగా గుర్తుపెట్టుకోండి. మన సంతోషం అన్నాడు కదా. మన అన్నకాడ 2 ఉందా? పుట్టినోట్లు ఏముంది చూడండి. మీ అన్నాడు. మీ సంతోషం పరిపూర్ణమవునట్లు నేను ఈ మాటలు చెప్తున్నాను. ఏ మాటలు అంటే, ఆయన మొదట ఏమన్నాడంటే, మాతో కూడా మీకు సహవాసం కలుగున్నట్లు మేము చూచిన దానిని చెబుతున్నాము. మాతో కూడా సహవాసం అంటున్నాడంటే వాళ్ళు ఎవరు? అపోస్తలులు. అపోస్తులతో సహవాసము ఎవరు చేస్తున్నారండి? యోహాన్ గారు కాదు, మనం ఎలా చేస్తున్నాం? ఆరాధనకు రావడాన్ని బట్టి అపోస్తులతో సహవాసం. ఇప్పుడు క్రీస్తు శరీరం సంఘం అయితే క్రీస్తు శరీరంలో అపోస్తులు ఉన్నారా లేరా? మనం ఇప్పుడు ఎక్కడున్నాం? మనం కూడా క్రీస్తు శరీరంలో. అంటే అర్థం ఏంటి? వాళ్ళతో కలుస్తున్నాం. అందుకనే ఆయన రాస్తున్నాడు, మాతో కూడా మీరును సహవాసం కలుగునట్లు, మీకును సహవాసం కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకు తెలియజేస్తున్నాము. మన సహవాసం అంటే ఇప్పుడు అపోస్తుల సహవాసం కానీ మన సహవాసం కానీ ఎవరితో సహవాసం చేస్తున్నాం అంటున్నాడు చూడండి ఆయన.
మన సహవాసం అయితే అంటే మన ఇద్దరి సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో సహవాసం. ఆరాధనకు రావడాన్ని బట్టి ఎవరితో సహవాసం చేస్తున్నామయ్యా మనం అంటే యేసుక్రీస్తుతో దేవుడితో సహవాసం చేస్తున్నాం. యేసుక్రీస్తుతో దేవుడితో సహవాసం చేస్తున్నాం. యేసుక్రీస్తుతో దేవుడితో సహవాసం చేస్తున్నాం. ఆరాధనకు రావడం అంటే ఇది మైండ్లో ఉండాలి. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని మైండ్లో ఉండాలి. తండ్రి దగ్గరికి, కుమారుడి దగ్గరికి నేను వస్తున్నాను, నేను వెళుతున్నాను, నేను పోతున్నాను అనేది నీకు గుర్తుకొస్తే చాలా అద్భుతం అన్నట్టు. వాళ్ళు అదే అంటున్నారు కదా. ఏమంటున్నారు? మన ఇద్దరి సహవాసం ఎవరితో చేస్తున్నాను తెలుసా? సంగమా ఎవరితో చేస్తున్నాను తెలుసా అంటున్నాడు యోహాన్ గారు. తండ్రి అయిన దేవుడితో, యేసుక్రీస్తుతో మనకు సహవాసం ఉంది. దేని ద్వారా? సంఘము ద్వారా. సంఘం ఎక్కడుంది? మందిరంలో ఉంది. మరి ఎప్పుడు కలుసుకుంటున్నాం? ఆరాధనలో. ఆరాధనలో మనం కలిసినప్పుడల్లా తండ్రితో, క్రీస్తుతో సహవాసం చేస్తున్నాం అనేది గుర్తుపెట్టుకోవాలి, జ్ఞాపకం ఉంచుకోవాలి. అర్థమవుతుందా? అల్లటప్ప మనుషులతో కాదు మన సహవాసం. లోకంలో మూర్ఖులు చాలామంది ఉంటారు. మూర్ఖుడితో సహవాసం చేస్తే ఏమవుతాడు? వాడు మూర్ఖుడు అవుతాడు. మంచోడితో సహవాసం చేస్తే ఏమవుతాడు? మంచోడు అవుతాడు. ఇప్పుడు మనం మంచోడు, మూర్ఖుడు అనే స్టేజ్లన్నిటినీ దాటేసి ఎవరితో సహవాసం చేస్తున్నాం? తండ్రితోనూ, క్రీస్తుతోనూ. ఎవరికైనా ఉందా అండి దేవుడితో సహవాసం ఈ లోకంలో? దేవుడితో సహవాసం చేయాలంటే, దేవుడి సహవాసం పక్కన పెట్టండి, దేవుని దర్శించాలంటే మైళ్ళ దూరం ఖర్చు పెట్టుకొని వెళ్ళాలి. ముస్లిమ్స్ అయితే మక్కకు వెళ్తారు, హిందూస్ అయితే తిరుపతి కదా పుణ్యక్షేత్రాలకు వెళ్తారు. వెళ్ళి ఏం చేస్తారు? దేవుణ్ణి దర్శించడానికి, కేవలం దేవుణ్ణి దర్శించడానికి సమయాన్ని వెచ్చిస్తారు, వాళ్ళు ధనాన్ని వెచ్చిస్తారు. అవసరమైతే 2 రోజులు పడుతుంది, 10 రోజులు పడుతుంది, నెల రోజులు పడుతుంది. అంత సమయాన్ని వెచ్చించి, ధనాన్ని వెచ్చించి వెళ్ళి దర్శించాం, మేము దేవుణ్ణి దర్శించి వచ్చాం అని అంటారు. అంతేనే కాదు. కానీ మనకి ఎలాంటి బెనిఫిట్ లేకపోతే ఎలాంటి కృప, ఎలాంటి ఆదరణ మనకు కలగజేశాడు చూడండి దేవుడు. ఉన్న ఊళ్ళోనే దేవుని దర్శనం, ఉన్న ఊళ్ళోనే దేవుని దర్శనం. ఎలాంటి దర్శనం అది? తండ్రితోనూ కుమారుడితోనూ. మరలా తండ్రితోనూ కుమారుడితోనూ మనము సహవాసం చేస్తాం. దర్శనం కూడా కాదు ఇది, సహవాసం అంటే. సహవాసం అంటే ఇంకా దగ్గర, దర్శనం అంటే చూసి వస్తాం, కానీ సహవాసము ఎప్పుడు ఉండదండి వెంటనే. అలాంటి సహవాసం మనము కలిగి ఉంటున్నాము. దేవుడితో సహవాసము చాలా గొప్పది. మనము సహవాసం పొందుతున్నాం. ఆయన ఆరాధనకి రావడాన్ని బట్టి ఆ ఆశీర్వాదాన్ని మనము పొందుతున్నాము. రెండవది చూద్దాం, పరిశుద్ధులతో సహవాసం. ఎవరితో సహవాసం చేస్తున్నాం? పరిశుద్ధులతో సహవాసం చేస్తున్నాం. ఫెలోషిప్ విత్ సీడ్స్. ఫెలోషిప్ విత్ సీడ్స్ అంటే పరిశుద్ధుల సహవాసం కలిగి ఉన్నాం మనము కదా. ఎలాంటి పరిశుద్ధులాలు? పరిశుద్ధులు అంటే ఎలాంటి పరిశుద్ధులాలు? ఎవరాళ్ళు పరిశుద్ధులు అంటే? ఇక్కడ ఉన్న వాళ్ళు మనమే అనుకుంటున్నారు కదా. ఎలాంటి పరిశుద్ధులో చూద్దాం మనం వచనాన్ని. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 23వ వచనం. పరలోకమందు రాయబడి ఉన్న బాగా ఆలోచించాలి. జ్యేష్ఠుల సంఘమునకు, వారి మహోత్సవమునకు, అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును, సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మ యొద్దకును, క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసు నొద్దకును, హేబేలు కంటే మరీ శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చి ఉన్నారు. ఎక్కడికి వచ్చారు మీరు? జ్యేష్ఠుల సంఘములోనికి. ఎక్కడికి వచ్చారు? జ్యేష్ఠుల సంఘం అంటే, జ్యేష్ఠుల సంఘం అంటే ఏంటి? కాదండి, అపోస్తులు ఉన్నారా? మనకంటే ముందోళ్ళు కదా, ఆలోచించాలి. భక్తులు ఉన్నారా? అబ్రహాం మొదలుకొని వాళ్ళు మనకంటే. అబ్రహాం ఏందండి, ఏబేలు అంటున్నాడు ఇక్కడ. ఏబేలు కదా. అక్కడి నుంచి ఇక స్టార్ట్. హానోకు, నోవాహు, ఇలాగ చాలామంది భక్తులు ఉన్నారు. ఈ హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో రాయించాడు వాళ్ళ గురించి. అంటే పాత నిబంధనలో భక్తులు వాళ్ళందరూ ఏ సంఘం అంట? జ్యేష్ఠుల సంఘం. వాళ్ళందరూ ఎక్కడున్నారు? వాళ్ళందరూ ఏం పొందుకున్నారంటే నీతిమంతులని సర్టిఫికెట్ అప్పుడే పొందుకున్నారు. వాళ్ళని జీవగ్రంథంలో ఏమని రాయించాడు? 11వ అధ్యాయంలో విశ్వాస వీరులు, నీతిమంతులు అని రాయించాడు. అంటే
జీవగ్రంథంలో వాళ్ళకి ఏమని సర్టిఫై అయింది? నీతిమంతులని సర్టిఫై అయింది. అంతే, వాళ్ళు పరలోక రాజ్యంలో కన్ఫర్మ్. ఆ పరలోక రాజ్యంలోనికి వెళ్ళిన వారితో మనం ఏం చేస్తున్నాం? సహవాసం చేస్తున్నాం. మన సహవాసము అల్లటబ్బ మనుషులతో కాదు, లోకంలో ఉండి పై రూపాన్ని గాంభీర్యాన్ని కనుపరుచుకునే మనుషులతో కాదు మన సహవాసం. అసలు ఆ మాటలు చదువుతున్నప్పుడు దానిలో ఉండిన ఒక ఎంతగా మనము అతిశయిస్తాము, అంత అతిశయిస్తామండి. జ్యేష్ఠుల సంఘంలోనికి వస్తున్నారు మీరు. జ్యేష్ఠుల సంఘం అది ఆల్రౌండ్ సర్టిఫై అయ్యారు వాళ్ళు నీతిమంతులని. వాళ్ళతో మీరు సహవాసం చేస్తున్నారు. మనతో నీతిమంతులు సహవాసం చేయడం ఏంటండి? మనం ఎలాంటి వాళ్ళం అసలు? వాళ్ళు ఎలాంటి వాళ్ళు? విశ్వాస వీరులని రాయించుకున్నారు వాళ్ళు జీవగ్రంథంలో. వాళ్ళతో మనం సహవాసం. వా, దేవుడు ఎంత కృపనిచ్చాడు చూడండి. ఆయన ఆరాధనకు రావడాన్ని బట్టి, ఆదివారం ఆయన మందిరంలో కూడుకోవడాన్ని బట్టి మనం ఎవరితో సహవాసం చేస్తున్నామంటే జ్యేష్ఠుల సంఘములో చేరుతున్నాం. మనం నీతిమంతులు. హేబేలు రక్త ప్రోక్షణ కంటే గొప్ప నీతి క్రీస్తు రక్తం ద్వారా కడగబడిన వారితో మనము సహవాసము చేస్తున్నాము అనేది మనం జ్ఞాపకం ఉంచుకుంటే ఇంటి దగ్గర ఆలస్యం చేస్తామండి. ఆరాధనకు వచ్చిన విషయంలో దేవుడితోనూ పరిశుద్ధులతోనూ సహవాసం మనకుంది. ఆరాధనలో అంటే ఇంకా మరలా ఆలస్యం అవుద్దా? కాబట్టి తెలియాలి, తెలుసుకోవాలి. ఇది ఆశీర్వాదం. ఎలాంటి విషయంలో ఇస్తానన్నాడు ఆశీర్వాదం? పరలోక సంబంధమైన ప్రతి విషయములలో క్రీస్తు ద్వారా మీకు ఆశీర్వాదం అనుగ్రహించాడంటే దేవుడు చూడండి, ఆయన ఆలోచన చూడండి. ఆ సంఘ ఆరాధనలో క్రీస్తు శరీరంలో ఎలాంటి సహవాసాన్ని, ఎలాంటి ఆ ఫలింపుని మనం ఫలించేటట్లు, ఎలాంటి ఫలితాలలో మనల్ని నడిపించేటట్లు దేవుడు ప్రయత్నం చేస్తుండో ఇది అర్థమైతే మీరు ధన్యులండి. ఇది అర్థమైతే మీరు ధన్యులు. ఇంకెన్నడూనూ ఆరాధన విషయంలో ఆలస్యం కానీ, నిర్లక్ష్యం కానీ, అవిధేయత కానీ చూపకుండా నడవగలుగుతారు. ఎలాంటిదంటే అది? ఎలాంటిదంటే జ్యేష్ఠుల సంఘం అంట. జ్యేష్ఠుల సంఘముతో సహవాసము మీరు చేస్తున్నారు కదండి. మహోత్సవం అట అది. సంఘమునకును వారి మహోత్సవమునకు అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకు సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల, సంపూర్ణ సిద్ధి అంటే ఇక ఏం లోపం లేదని సర్టిఫై చేసిన నీతిమంతుల ఆత్మల యొద్దకును మీరు వచ్చి సహవాసం చేస్తున్నారు. మనం వచ్చి సహవాసము చేస్తున్నాము అనేది దేవుడు రాయించాడు. ఇది రెండవది. ఏంటిది? పరిశుద్ధులతో కూడా సహవాసము ఆరాధనలో దేవుడు మనకు అనుగ్రహించాడు. పరిశుద్ధులతో సహవాసము. మూడవది చూద్దాం. దేవదూతలతో సహవాసము. మూడవది ఏంటిది? దేవదూతలతో సహవాసం. విత్ ఏంజల్స్. విత్ ఏంజల్స్ అంటే దేవదూతల సహవాసం. మనకు సామాన్యమైన సహవాసాలు లేవు చూడండి. మీకు ఒకటి అర్థం కావాలి ఇక్కడ. ఈ దేవదూతలు కానీ, పరిశుద్ధులు కానీ కదా, దేవుడు కానీ కనబడతారా? మరి ఎలా కనబడతలేరు? మనం వాళ్ళతో సహవాసం చేస్తున్నట్టు ఎలా అంటే విశ్వాసపు నేత్రాలతో చూడాలి. మనోనేత్రాలు తెరవబడాలి. నీకు సంఘంలోనికి రాగానే వాళ్ళందరూ నీకు కనబడతారు. లేకపోతే అంత మాయ, అంత గుడ్డితనం, అంత చీకటి కనబడుతుంది కదండి. విశ్వాసం అనే నేత్రాలు ఉన్నాయి. అందుకనే విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపం అదృశ్యమైనే ఉన్నవి అనుటకు రుజువునై ఉన్నది కదా. దేవదూతల సహవాసం ఎలాగో పెట్టాడు. పై వచనం చదవండి. 22 12వ అధ్యాయం హెబ్రీ పత్రిక 12:22. ఇప్పుడైతే సియోనను కొండకును జీవము గల దేవుని పట్టణమునకును అనగా పరలోకపు యెరూషలేమునకు అండర్లైన్ చేసుకోండి. వేవేల కొలది దేవదూతల యొద్దకును పరలోకమందు రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘం అంటున్నాడు కింద. అయితే వేవేల కొలది దేవదూతల యొద్దకును పరలోకమందు రాయబడి, అంటే దేవదూతల దగ్గరికి కూడా మనం వస్తున్నాము. అంటే మనం దేవదూతలతో సహవాసం చేస్తున్నాం. ఏ దినం? ఆరాధన దినం, ఆదివార దినం, పునరుద్ధాన దినం, ప్రభు దినం, పరిశుద్ధ దినం, ఇలాగ చాలా ఉన్నాయి. ఆ ఆదివారపు దినానికి కూడా పేర్లు. ఆ ఆదివారపు దినమున 2 గంటలు నువ్వు దేవుడితో కలుసుకునే సమయాన్ని దేవుడు ఎలాంటి సహవాసంలో నిన్ను ఉంచాడు అనేది
తెలుసుకుంటే, అది ఎలాంటి ఆశీర్వాదం అనేది తెలుసుకుంటే అద్భుతం, అమోఘం, ఆశ్చర్యం. దేవదూతలండి, దేవదూతలు ఎలా ఇచ్చాడు తెలుసా మనకు? పరిచారకులుగా ఇచ్చాడు. ఆదివారపు ఆరాధనలో మనకు పరిచారం చేసే వాళ్ళు ఎవరు తెలుసా? దేవదూతలండి. ఆదివారపు ఆరాధనలే కాదు, ఈ భూమి మీద మాకు పరిచారం చేసేది ఎవరు అంటే దేవదూతలు. చూద్దాం ఒక వచనాన్ని. హెబ్రీ పత్రిక 1:13. నేను నీ శత్రువుల నీ పాదమునకు పీఠముగా చేయు వరకు నా కుడిపార్శ్వమునందు కూర్చుండము అని దేవదూతలలో ఎవని గూర్చి అయినను ఎప్పుడైనను చెప్పెనా? బాగినాలి. వీరందరూ రక్షణయను స్వాస్థ్యము పొందబోవు వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా. పంపబడిన సేవకులైన ఆత్మలు కారా. ఎవరు? దూతలు. దూతలు అని ఆ దూతలతో ఎవని గూర్చి అయినా ఎప్పుడైనా చెప్పినా వీరందరూ ఎవరట? రక్షణయను. వేవేల కొలది దూతలు ఎవరు అంటే రక్షణయను స్వాస్థ్యము పొందబోవు వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా. ఈ వేవేల దేవదూతలు ఎవరంటే రక్షణ అనే స్వాస్థ్యము పొందబోతున్న వారికి సేవ చేయడానికి దేవుడు నిర్ణయించి సిద్ధపరిచిన ఆత్మలు కారా అని ప్రశ్నిస్తున్నాడు ఆయన. మనం దేవుడితో, పరిశుద్ధులతో, దేవదూతలతో సహవాసం చేస్తున్న స్థలంలోనికి వస్తున్నాం. అంతేకాదు, మనకు పరిచారం చేయడానికి పరిచారకులుగా దేవదూతలని నియమించాడు. దేవదూతలకు క్రీస్తు శరీరంలో ఉండే అవకాశం లేదండి, బాగా గుర్తుపెట్టుకోవాలి. దేవదూతలకు క్రీస్తు శరీరంలో ఉండే అవకాశము లేదు. తన కుమారులకే ఇచ్చాడు అది దేవుడు కృప. అలాని ఎంతసేపు తన కుమారునికి పనివాళ్ళుగా, తన కుమారునికి సేవకులుగా, తన కుమారునికి పరిచర్య చేసే వారినిగా పెట్టాడు. కానీ వాళ్ళని ఒక స్థితిలో పెట్టలేదు దేవుడు. ఆ వేల కొలది దేవదూతలందరూ మన పని కొరకు నియమింపబడిన వారు, మన పని చేస్తున్నవారు. ఇప్పటికీ మనకు తెలియకుండానే మన పనులన్నీ చేస్తున్నారు. మనం ఈ సంఘంలో ఉండినప్పుడు వాళ్ళు మన మధ్యలోనికి వచ్చి మన సమాచారం అంతటిని దేవుడి సన్నిధికి తీసుకుని వెళుతున్నారు. ఇక్కడ ఉన్నప్పుడే కాదు, లోకంలో ఉండిన ప్రతిసారి మనం చేస్తున్న పనులన్నీ, క్రియలన్నిటినీ తండ్రి అయిన దేవుని దగ్గరికి చేర్చడానికి వారు పరిచారకులుగా ఉన్నారు అనేది చాలా జ్ఞాపకం చేసుకోవాలి. మనకు కనబడాలంటే నేను చెప్పాను, విశ్వాసపు నేత్రాలు ఉండాలి. మన హృదయాలు తెరవబడాలి. అప్పుడు వాళ్ళు మనకు కనబడతారు. ఇలాంటి సహవాసం ఆరాధనలో మనకు ఇలాంటి సహవాసంలో ఉంటే ఏమున్నట్టు? మనం దుష్టత్వం నుంచి దూరం అవుతున్నట్టు, దేవుని ఆశీర్వాదమునకు దగ్గర అవుతున్నట్టు, పరలోక సంబంధమైన దేవుని ఆశీర్వాదాలు మనము పొందుకుంటున్నట్టు. ఇవి గ్రహించాలి. ఆరాధనకు వచ్చే ముందు మనం వస్తున్న ఆరాధన ఎలాంటిది, మనం వెళ్తున్న ఆరాధన ఎలాంటిది అంటే ఇది మొదలుకొని ఎప్పటికీ గుర్తుండాలి. అందుకని మీ మనసుని ఎక్కడ పెట్టాలి? వాక్యం మీద పెట్టండి. మనసుని వాక్యం మీద పెట్టండి. ఇది ఎన్నోది? మూడవది. ఏంటి మూడవది? దేవదూతల యొక్క సహవాసము ఆరాధనలో మనకు దేవుడు అనుగ్రహించాడు. నాలుగవది, క్రీస్తు మన కొరకు చేయు విజ్ఞాపన కూడా ఉంది. ఆరాధన ద్వారా క్రీస్తు మన కొరకు విజ్ఞాపన చేస్తాడట. ఆరాధన ద్వారా ఏం చేస్తాడు? క్రీస్తు మన కొరకు విజ్ఞాపన చేస్తాడు. ప్రేయర్ రిక్వెస్ట్ ఆఫ్ క్రైస్ట్ ఇంగ్లీష్లోనైతే కదా. చూద్దాం మనం ఇది కూడా. నాలుగవది 1 యోహాను పత్రిక 2:1 క్రీస్తు విజ్ఞాపన చేస్తున్నాడా అనేది మనము ఆలోచన చేద్దాం. 1 యోహాను పత్రిక 2:1 నా చిన్న పిల్లలారా, మీరు పాపము చేయకుండుటకై ఇట్టి సంగతులను మీకు రాయిచున్నాను. ఎవడైనను పాపము చేసిన ఎడల, బాగా గుర్తుపెట్టుకోవాలి, నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఎలా ఉన్నాడు ఆయన తండ్రి యొద్ద? కింద చెప్తాడు, ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. అర్థమవుతుందండి? మన పాపములకు ఏమై ఉన్నాడు ఆయన? శాంతికరమై అంటే అర్థం ఏంటి? ప్రాయశ్చిత్తమై ఉన్నాడు. ప్రాయశ్చిత్తం అంటే ఎలా వస్తుంది? ప్రాయశ్చిత్తం
పశ్చాత్తాపం పడతాం చూడండి. మనం పశ్చాత్తాపం అంటే సంఘంలో ప్రార్థన చేస్తున్నప్పుడు, ఇంట్లో ప్రార్థన చేస్తున్నప్పుడు బాగా ఏడుపు చేస్తుంటాం. మనం ఏడుపు చేస్తున్నప్పుడు మనం అనుకుంటాం కదా, మన ప్రార్థన వెళ్ళి తండ్రి దగ్గరికి చేరి మనకు ఉత్తరం లేకపోతే జవాబు వస్తుంది అనుకుంటున్నాం. కాదు, మన ప్రార్థన ఎక్కడికి వెళ్తుంది తెలుసా? యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వెళ్తుంది. ఎక్కడికి వెళ్తుంది? యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వెళ్ళినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చేస్తాడు? ఉత్తరవాది అంటే అర్థం ఏంటి? లాయర్. జడ్జికి క్లయింట్కు మధ్యలో లాయర్ లాంటి వాడు యేసుక్రీస్తు ప్రభువారు. అక్కడ ఆయన సన్నిధానం చేరినప్పుడు ఆయన ఏం చేస్తాడు? అయ్యా, ఇదిగో ఈ మనవి ఆలకించు, ఈ మనవుని మీరు ఏం చేయి ఆలకించి ఈ మనవికి మీరు ఏం చేయాలి? తీర్పు తీర్చండి, జర కనికరించండి, బలహీనుడు, శరీరంలో ఉన్నాడు అనే విషయాన్ని ఏం చేస్తుంటాడు? దేవుడు ఏం చేస్తాడు? తెలియజేస్తాడు. ఎవరికి? తండ్రి అయిన దేవునికి యేసుక్రీస్తు ప్రభువారు ఉత్తరవాదిగా మన కొరకు ఆయన ఏం చేస్తున్నాడు? అక్కడ విజ్ఞాపన చేస్తున్నాడు. దేని ద్వారా చేస్తాడు? నువ్వు ఆరాధనకు వస్తే, క్రమాన్ని అనుసరిస్తుంటే, దేవుని వాక్యానికి లోబడుతున్నప్పుడు, ఏదన్నా బలహీనతల వలన నువ్వు తప్పిపోతున్నప్పుడు మరలా ఆయన సరిగ్గా నిన్ను తీసుకురావడానికి ఉత్తరవాదిగా ఉన్నాడు. గుర్తుపెట్టుకోవాలి. ఇంత భాగ్యం ఉందన్నమాట. డైరెక్ట్గా ఎవరి ప్రార్థన, ఎంత నీతిమంతుని ప్రార్థన అయినా డైరెక్ట్గా తండ్రి దగ్గరికి పోదు. యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చిన తర్వాత ఆయన ఆరోహణమై తండ్రి కుడి పార్శ్వమునందు చేరాడు కదా. కుడి పార్శ్వమునందు పోయిన తర్వాతే ఎడమ పార్శ్వమున తీరుతుంది ప్రార్థన. అంటే తండ్రి దగ్గరికి వెళ్తుంది అనేది మనం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి అనేది దేవుని వాక్యం కదా. ఇంత భాగ్యం ఉంది ఆరాధనలో. అంటే యేసుక్రీస్తు ప్రభువారు మనకు ప్రార్థన చేసే అంత భాగ్యం ఉంది అనేది మనము తెలుసుకోవాలి. ఎలా రిక్వెస్ట్ చేస్తున్నాడు? హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం చూడండి. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహా అనుభవము లేనివాడు కాదు, కానీ సమస్త విషయములలోను మన వలననే శోధింపబడినను ఆయన పాపము లేనివాడిగా ఉండెను. శోధింపబడినా కూడా ఆయన పాపము లేనివాడై ఉన్నాడు. ఆయన ఎందుకు మన పాపములకు ఉత్తరవాది, ఎందుకు మనకు శాంతికరముగా ఆయన ఉన్నాడు అంటే ఆయన వాక్యం ఏం సెలవిస్తుందంటే, ఆయన కూడా ఒకప్పుడు శరీరంలో ఉన్నాడు కాబట్టి, శరీరంలో ఉన్నప్పుడు ఎలాంటి బలహీనతలు ఉంటాయో ఆయనకు తెలుసు కాబట్టి ఆ విషయాన్ని దేవునికి తెలియజేస్తాడు. అర్థమవుతుందా మీకు? ఆ విషయాన్ని దేవునికి తెలియజేస్తాడు. ఆయన అనుభవించాడు కాబట్టి దాంట్లో ఉండిన ఆ యొక్క బాధ, ఆ శరీరంలో ఉండిన బలహీనత ఎలాంటిదో ఆయనకు తెలుసు కాబట్టి, కుమారుడు వచ్చాడు కాబట్టి శరీర విషయంలో ఎలాంటి బలహీనతలు ఉంటాయో తెలుసు. ఆయన శోధింపబడిన వాడు కాబట్టి శోధింపబడుతున్న వారికి ఆయన ఏం చేస్తాడు? కింద అంటాడు చూడండి, శోధింపబడిన వారికి ఏం చేస్తాడు? 18వ వచనం. తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడు వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు ఇలాంటి సహాయము చేస్తాడు. ఆయన మనకే కాదు ప్రపంచమంతటికి శాంతికరమై ఉన్నాడు. శాంతికరమై అంటే ఉత్తరవాది, అందరినీ శాంతిలోనికి నడిపించేవాడు. అందుకనే నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించి నేను వెళ్ళుచున్నాను అని యేసుక్రీస్తు ప్రభువారు మనతో చెప్పాడు అనేది గుర్తుపెట్టుకోవాలి కదండి. అయితే ఇదేనోది 4వది ఏం చేశారు? 4 విషయాల్లో ఏం జరిగింది? ఆరాధనలో గొప్ప సహవాసం మనకు దొరుకుతుంది. మొదటిగా దేవునితో సహవాసం, రెండవదిగా పరిశుద్ధులతో సహవాసం, మూడవదిగా దేవదూతలతో సహవాసం, నాలుగవదిగా యేసుక్రీస్తుతో సహవాసం, ఐదవదిగా పరిశుద్ధాత్మ విజ్ఞాపన కూడా దొరుకుతుంది మనకు. పరిశుద్ధాత్మ యొక్క విజ్ఞాపన కూడా దొరుకుద్ది. 5వ దానికి ఒకవేళ ఈ పరిశుద్ధాత్మ యొక్క విజ్ఞాపనని ప్రేయర్ రిక్వెస్ట్ ఆఫ్ హోలీ స్పిరిట్ కదా. అంటే ఆయన ఆరాధనకు వచ్చిన వాళ్లకు పరిశుద్ధాత్మ యొక్క విజ్ఞాపన కూడా దొరుకుతుంది అనేది మనము ధ్యానిద్దాం. 8వ అధ్యాయం రోమపత్రిక 8వ అధ్యాయము 26వ వచనం. రోమపత్రిక 8వ అధ్యాయం 26వ వచనం. ఆత్మయు మన బలహీనతలు చూసి సహాయము చేయుచున్నాడు.
ఏలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలెను సరే అండి. మనకేం తెలియదని చెప్తున్నాడు దేవుడు, మనకు ప్రార్థనే చేయరాదని చెప్తున్నాడు. అసలుకైనా ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? దేవుడు చెప్తున్నాడు. మీకు యుక్తముగా అంటే ప్రార్థన చేస్తుంది మీకు, కానీ అది జ్ఞానంతో కూడింది కాదు, తెలివితో కూడిన ప్రార్థన కాదు. యుక్తము అంటే తెలివి, జ్ఞానం, బుద్ధితో మీరు ప్రార్థన చేయలేరు. మరి ఎవరు చేయాలయ్యా? మాకు బుద్ధితో ప్రార్థన చేయడం రాదు, మాకు జ్ఞానంతో ప్రార్థన చేయడం రాదు, తెలివి గల ప్రార్థన చేయడం రాదు. మరి ఎవరు చేయాలి ప్రార్థన అంటే, పరిశుద్ధాత్ముడు మీలోనికి వచ్చినప్పుడు ఏం చేస్తారు? మీరు విజ్ఞాపనలు చేస్తారు. ఆయనే చేస్తాడు, లోపటుండి ఆయనే చేస్తాడు. అర్థమవుతుంది మీకు? సహవాసానికి అంటే ఆరాధనకు వచ్చేదాన్ని బట్టి దేవుడు మనకు అనుగ్రహించిన పరలోకపు ఆశీర్వాదం ఎలాంటియో మీరు ఆలోచన చేస్తున్నారు. మీకు మీ ఆలోచనలోనికి తీసుకొస్తున్నాను నేను. వీడికి రావటాన్ని బట్టి పరిశుద్ధాత్ముడు మన కొరకు విజ్ఞాపన చేస్తాడు. వీడికి రాకుంటే కూడా చేస్తాడా? వీడికి రాకుంటే కూడా చేస్తాడా? చేయడు. ఎట్లా చేస్తాడండి? అట్లా అనుకోవద్దండి మనం. దేవుడు మనం ఇక్కడికి రాకుండా చేస్తాడంటే క్రమం ఏది? క్రీస్తు శరీరంలో నువ్వు భాగస్థుడు అవటానికి వస్తున్నావు, ఆరాధించడానికి వస్తున్నావు. ఆరాధించే వాళ్ళు యథార్థముగా ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. అంతేకాకుండా వీడికి నువ్వు రావట్లేవంటే నువ్వు ఇంకో ఆరాధనలో ఉన్నావు. అదేం ఆరాధన? దుష్ట ఆరాధనలో ఉన్నావు. ఈ లోకంలో ఏది కోరుకున్నది? ఆరాధనే. ఆ ఆరాధనలో నువ్వు ఉన్నావు. ఇక్కడికి రాకపోవడానికి కారణమే దుష్టత్వంలో ఉన్నట్టు అని చెప్తున్నాడు ఆయన. నువ్వు ఇక్కడికి రాకుండా పరిశుద్ధాత్ముడు నీ కొరకు ప్రార్థన ఎలా చేస్తాడు? క్రమం ఉండనక్కరలే, ఉండాలి కదా. మనుషులే ఒక క్రమాన్ని పెడతాం. నువ్వు వస్తేనే జీతం వేస్తాం. నేను వస్తున్నట్టు ఎలా తెలుస్తుంది అంటే ఫోటో కాల్ అట్ట. ఇప్పుడు అంటే ముద్రలు, ఏలి ముద్ర అక్కడికి పోయి వేస్తేనే ఏమైద్ది? ఈయన వచ్చాడు అనేది పైన జీతాలు వేసేటోనికి తెలుస్తుంది. ఆడు కట్ చేయాలన్నా కట్ చేయకుండా ఉండాలన్నా అంటే ఈయన వెళ్ళాలి, ఆడికి వెళ్ళి ముద్ర వేయాలి. ఈ భూమి మీద ఉండిన మనుషుల యొక్క నియమమే ఇంత క్రమంగా ఉంటే మరి దేవాది దేవుని దగ్గర క్రమం ఉండదా అండి? ఆ క్రమం ఎలా ఉంటుందంటే ఆశ్చర్యంగా ఉంటుంది దేవుని క్రమం. ఇలాగున్న అందుకనే దేవుని దగ్గరికి ఎందుకు రాదు తెలుసా? ఇలాగున్న మేము ఉండలేమురా నాయన, ఈ లోకంలో పడి చేస్తాం అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. దాని అర్థమైతే మాత్రం దేవుడి దగ్గరకు వస్తే దేవుడు ఎలా నడిపిస్తాడు అనేది అర్థమైతే మాత్రం అద్భుతం. ఈజీగా మనము ఈదుకుంటూ వెళ్ళదు. ఈత తెలిస్తే ఏమైందండి? ఈదుకుంటూ అవతలికి తెలవని వాళ్ళైతే ఎవరినైనా మేము మునిగిపోతే అసలు దునుకరు అల్లా, ఇంకా అందులోనికి వెళ్ళడానికి ప్రయత్నం చేయరు అనేది జ్ఞాపకం చేసుకోవాలి. అంటే పరిశుద్ధాత్ముడు మన కొరకు ప్రార్థన చేస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఇంకా ఆయన బలహీనులు అనేది ఆయనకు తెలుసు, ఎలాంటి బలహీనులో మనం. కాబట్టి ఆయన కూడా విజ్ఞాపన చేస్తున్నాడు, పరిశుద్ధాత్ముడు కూడా ప్రార్థన చేస్తున్నాడు. ఇదంతా దేన్ని బట్టి జరుగుతుంది అంటే ఇక్కడికి రావడాన్ని బట్టి, సహవాసాన్ని బట్టి, క్రీస్తు శరీరంలో అవయవాలను బట్టి ఇదంతా దేవుడు జరిగిస్తున్నాడు అనేది జ్ఞాపకం చేసుకోవాలి కదండి. చాలా విలువైన విషయాలు, విలువైన మాటలు. మీరు దీన్ని ఒక బంగారం తులం కొంటున్నట్టుగా తీసుకుని హృదయంలో దాచుకుంటే అద్భుతం. నిజమండి. అలాంటి సహవాసంలో దేవుడు మనల్ని ఉంచాడు. అటు దేవునితోనూ, అటు పరిశుద్ధులతోనూ, అటు దేవదూతలతోనూ, యేసుక్రీస్తుతోనూ, పరిశుద్ధాత్మతోనూ. వాళ్ళతో సహవాసమే కాదు, మన కొరకు వాళ్ళు విజ్ఞాపన చేస్తున్నారు, మన కొరకు వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. ప్రభువా వాళ్ళు బలహీనులు, వాళ్ళని బలపరచు. ప్రభువా వాళ్ళకి ఈ కోరిక ఉంది, ఈ కోరికను నువ్వు తీర్చు. ప్రభువా వాళ్ళకి ఇది కావాలి, వాళ్ళకి ఇది నువ్వు ఇవ్వు అని అనుక్షణం వాళ్ళు మన కొరకు విజ్ఞాపనలు చేస్తుంటే ఎంత ధన్యులం అండి. లోకంలో ఉన్న వాళ్ళకు ఉన్నాయండి ఏ ధన్యతలు? లేవో. ఎందుకు లేవో? వాళ్ళకి ఈ విషయాలన్నీ తెలియదు కదండి. అంతేకాదండి, మన బలహీనతలను బట్టి అప్పుడప్పుడు మనము దేవునికి కోపం రప్పిస్తుంటాం. తెలుసా మీకు? దేవునికి ఏమొచ్చేస్తుంది? కోపం వచ్చేస్తుంది. దేవుడు కూడా మనిషిని విసర్జిస్తాడు, దేవుడు కూడా కోప్పడతాడు మనిషి మీద, దేవుడు కూడా శపిస్తాడు, దేవుడు కూడా గాయాలు చేస్తాడు, దేవుడు కూడా కీడును పంపిస్తాడు మనుషుల మీదకి. దేన్ని బట్టి? ఆయన కోపం వచ్చేస్తుంది.
ఆయన రోషంగల దేవుడుగా మనం తప్పు చేస్తే ఆయన ఓర్చుకోలేడు. కాబట్టి ఇద్దరు ఉన్నారాడ. ఎవరెవరు? పరిశుద్ధాత్ముడు యేసుక్రీస్తు ప్రభు వారు ఉండి మన కొరకు ప్రార్థన, అయ్యా అయ్యా క్షమించయ్యా, అయ్యా వాళ్ళని క్షమించయ్యా అని ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళు ప్రార్థన చేయాలంటే మనం ఆ అవయవంగా ఉండాలి క్రీస్తులో. బయటికి వెళ్ళిపోయామనుకో అవయవంలో నుంచి, వాళ్ళ ప్రార్థన ఉండదు, పరిశుద్ధులతో సహవాసం ఉండదు, దేవుడితో సహవాసం ఉండదు, దేవదూతలు మనకు పరిచర్య చేయరు, దేవదూతలతో మనం సహవాసము చేయలేము గారుగా ఉంటామనేది చాలా జాగ్రత్తగా మనము గమనించి నడుచుకోవలసిన వాళ్ళమై ఉన్నాము. ఆరవది క్రీస్తు సారూప్యత కొరకైన శిక్షణ దొరుకుతుంది ఆరాధనలో. క్రీస్తు సారూప్యము కొరకైన శిక్షణ బాగా గుర్తుపెట్టుకోవాలి. ఆరవది ఏంటి? రాసుకోండి. రాసుకుంటే మాత్రం మీరు చాలా ధన్యులే. క్రీస్తు సారూప్యత కొరకైన శిక్షణ ఎక్కడ దొరుకుతుంది? సంఘములో, సహవాసములో, దేవుని యొక్క రాజ్యములో, లేకపోతే దేవుని మందిరములో, చర్చిలో కూడా అనొచ్చు. ఏం దొరుకుతుంది? శిక్షణ. శిక్షణ అంటే అర్థం ఏంటండి? అభ్యాసం అంటే నేర్చుకొనుట. బయట ఎక్కడైనా ఉచితంగా నేర్పించే వాళ్ళు ఉంటారండి. మనకు ఎవరు నేర్పిస్తున్నారు తెలుసా? అద్భుతం అండి. మనకు నేర్పించే వాళ్ళని మీకు చూపిస్తాను ఇప్పుడు. ఇంతమంది మనకు నేర్పిస్తున్నారా? సంఘంలోనికి రావడం ద్వారా, ఆరాధనలో ఉండడం ద్వారా, క్రీస్తులో మన అవయవాలుగా ఉండడం ద్వారా ఇంతమంది బోధనలు మనకు శిక్షణగా దేవుడు అనుగ్రహించాడా అనేది ఆశ్చర్యం వేస్తుంది. ఎఫెసీ పత్రిక చూడండి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 11 నుంచి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 11 నుంచి. మనమందరము విశ్వాస విషయములలోను, దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములలోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు అనగా బాగినాలి. టకటక చదువుకుంటూ పోతే మీకు అర్థం కాదు. నేను మరలా విప్పి విడమర్చి నేను మీకు చదివిస్తాను. చూడండి. దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములలోనూ ఏకత్వము పొంది సంపూర్ణ పురుషులకు వరకు. ఏ పురుషులు కావాలి? సంపూర్ణ పురుషులు. ఎవరు సంపూర్ణత పొందారు? ఎవరు పొందారు? పరిశుద్ధులు పొందారని. ఇలాగ జ్యేష్ఠుల సంఘంలో వాళ్ళు పరిపూర్ణత పొందారనే సర్టిఫికెట్ వాళ్ళు తీసుకున్నారు. అలాగున మనం కూడా సర్టిఫికెట్ పొందడం కొరకు అలాంటి సంపూర్ణత పురుషుల మగు వరకు అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమాట. చూడండి. క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవార మగు వరకు ఆయన ఇలాగూ నియమించాడు. ఏం నియమించాడు? చూడండి కింద. పరిశుద్ధులను సంపూర్ణులగునట్టు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరిగించుటకును ఆయన కొందరినట అపోస్తలులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని స్వార్థికులుగాను, కొందరిని కాపరులుగాను, కొందరిని ఉపదేశకులుగాను నియమించాడు. శిక్షణలో ఎంతమంది ఉన్నారు చూడండి. ఉపదేశకులు ఉన్నారు, కాపరులు ఉన్నారు, స్వార్థికులు ఉన్నారు కదా, ప్రవక్తలు ఉన్నారు. ఇంతమందితో మనకేం జరుగుతుంది? సంఘంలో శిక్షణ. వీళ్ళ జీవితాలే కదండి మనము దుష్టాంతరంలో తీసి ధ్యానించేది. ప్రవక్తల విషయాలు కదా, భక్తుల విషయాలు కదా, ఉపదేశకుల విషయాలు, స్వార్థికుల విషయాలు, కాపరుల విషయాలు, యాజకుల విషయాలు, ఇవే కదా మనం ధ్యానిస్తున్నది. అంటే వారి ద్వారా మనకి ఏం కలుగజేస్తున్నాడు? దేవుడు శిక్షణ నేర్పిస్తున్నాడు, మనకు బోధిస్తున్నాడు. మనకేమని? వాళ్ళు ఇలా బ్రతికారు, మీరు ఇలా బ్రతికండి అని శిక్షణ మనకు కలుగుతుంది. ఆలోచించండి. ఈ లోకంలో ఏదైనా శిక్షణ పొందాలంటే చాలా ఖర్చు కట్టాలి కదండి. ఎంత ఖర్చు పెట్టాలి? కోర్సులు ఉన్నాయంట. ఏ కోర్సులు అయ్యి? డాక్టర్ కోర్సుకి ఎంత ఖర్చు అయ్యిద్ది? ఎంబీబీఎస్ డాక్టర్ కావాలంటే ఎంత ఖర్చు అయ్యిద్దండి? చాలా ఖర్చు అయ్యిద్ది. అట్లా కోట్లు కూడా శిక్షణ కొరకు ఇచ్చి ఏం చేయాలన్నట? శిక్షణ పొందాలి. డబ్బులు ఇచ్చి శిక్షణ పొందాలి. ఎందుకది? ఈ భూమి మీద ఒక 60 సంవత్సరాలు బతకడానికండి ఆ శిక్షణ. దాని కొరకే వెచ్చించాలి. దేన్ని? ధనాన్ని వెచ్చించాలి. ఈ సావాసంలో తీసుకుంటున్న శిక్షణ అక్షయమైంది కదా అండి, క్షయమైంది కాదు కదా. అంటే యుగ యుగాలు నిత్యము బ్రతుకు పొందడానికి మనము శిక్షణ
అపోస్తుల ద్వారా, ప్రవక్తల ద్వారా, బోధకుల ద్వారా, ఉపదేశకుల ద్వారా, స్వార్థికుల ద్వారా, కాపరుల ద్వారా మనకు నేర్పిస్తున్నాడు, బోధిస్తున్నాడు, తెలియజేస్తున్నాడు ఆయన యొక్క ఉద్దేశాన్ని. అప్పుడు మనం ఏం చేయాలి? భయం కలిగి ఉండాలి కదండి. భయం, భక్తి అనేది ఉండి కదా సమయానికి క్రమంగా నడుచుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇంత స్థితి ఉంది చూడండి మనకు. ఏ ఖర్చు లేదు, అంత ఉచితమే. ఏ ఖర్చు లేదు, వీళ్ళతో సహవాసం చేయడానికి ఖర్చు లేదు, మన శిక్షణకు ఖర్చు లేదు, మనం పరలోకం వెళ్ళడానికి కృప ద్వారా యేసుక్రీస్తు ప్రభువారు తన రక్తాన్ని కార్చి ప్రాణం పెట్టి మనకు ప్రాణాన్ని చేలిపోయాడు. ఏ ఖర్చు లేని కాడికి వచ్చి మనం ఎలా ఉంటున్నామంటే కదండి, విలువ లేదనమాట కదా. ఫ్రీ అంటే ఏముంటుందండి? విలువ ఉంటుందా? ఉండదు. డబ్బులు పెట్టాలంటే విలువ ఉంటుంది. అది కానీ ఫ్రీగా ఇచ్చేసాడు దేవుడు, మనకంత ఫ్రీగా చేస్తున్నాడు. ఇలాంటి ఇంత గొప్ప రక్షణని మరి నిర్లక్ష్యం చేసిన ఎడల, ఇంత గొప్ప రక్షణని మరి నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుంటారు? దేవుని తీర్పు తన ఇంటి దగ్గరనే ప్రారంభం అయితే నీతిమంతుడు కదా, నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభం అయితే పాపి భక్తిహీనుడు ఎక్కడ నిలవాలి అంటే, ఎక్కడ తీర్పు ఆరంభం చేస్తాడో తెలుసా దేవుడు? మొదట నా ఇంటి కానించే, నా కుమారుడి కాంచే తీర్పు అంటాడు దేవుడు. బైబిల్లో రాయించాడు అలా అని. తన ఇంటి దగ్గరనే ఆరంభం అయితే తీర్పు. ఆ ఇంటి దగ్గర ఎవరు ఉన్నారు? నేను, నువ్వు, మీరందరూ, మనమందరము ఆయన ఇంటి దగ్గరనే ఉన్నాం. అక్కడి నుంచి స్టార్ట్ చేస్తాడు తీర్పు. కాబట్టి ఈ రక్షణని ఆయన ఉచితముగా ఇంతమందిని పెట్టి మనల్ని శిక్షణ, మనకు అభ్యాసం, మనకు నేర్పిస్తున్నప్పుడు మనం నిర్లక్ష్యం చేయకుండా భయభక్తులు కలిగి నేర్చుకోవాలి కదండి, భయభక్తులు కలిగి వినాలి కదండి. దీని తప్పితే ఇంకేమైనా ఉందా? ఎప్పుడు చెప్తుంటాను ఈ మాట. ఇంక వేరే గత్యంతరం ఏమీ భూమి మీద మనకు లేదు. దేవుడు ఒక్కడే గత్యంతరం. మనకు దేవుడి మాట వినాలి, దేవుడి యొక్క ఆలోచన ప్రకారం నడవాలి. అప్పుడు అన్నీ నేను చెప్తుంటున్నాను, యజమానుడు పిలవని కుక్క పరిగెత్తినట్టు పరిగెడతాయి అన్నీ మన కాడికి. గుర్తుపెట్టుకోండి మాట. యజమానుడు పిలవకుండానే కుక్క పరిగెత్తినట్టు మన దగ్గరికి సమస్తం పరిగెడుతుంది. సమస్తం అంత గొప్ప స్థితిలో మనల్ని పెడితే మనం ఏం చేస్తున్నాం? అందరు కాదు కానీ కొంతమంది యజమానుని ప్లేస్లో ఉండరు. దే ప్లేస్లో ఉంటారు, కుక్క ప్లేస్లో ఉంటారు. ఏం చేస్తుంటారు? యజమానుని కాడికి ఎటు పరిగెత్తారు? దేవుని దగ్గరికి పరిగెత్తాలి కదా, లోకంలోనికి పరిగెడుతుంటారు. కాబట్టి అలా ఉండకూడదు కదా. కొంతమందికి ఆవేశం, అందుకనే ఒకరిని ఒకలాగా పెట్టలేదు ఆయన. కొంతమంది అపోస్తలులు గాను, కొంతమంది ప్రవక్తలు గాను, కొంతమంది ఉపదేశకులు గాను, కొంతమంది కాపరులు గాను, కొంతమంది సువార్థికులు గాను దేవుడు పెట్టి నడిపించాడు. ఒకరికేమో గట్టిగా మాట్లాడే ఆత్మ, ఒకరు నిమ్మలంగానే చెప్పే ఆత్మ. అది ఒక్కొక్కరికి ఒక్కొక్క తీరుగా ఉంటుంది అనమాట కదా. ఇప్పుడు ఏ సహవాసం దొరుకుతుంది? ఇది ఎన్నోది? మర్చిపోయారు అప్పుడే. 6వది క్రీస్తు సారూప్యంలో మార్చబడుట కొరకు మనకు దేవుడు అనుగ్రహించిన శిక్షణ. ఎంతమందితో? చాలామంది తన అపోస్తులు, ఉపదేశకులు కదా, స్వార్థికులు, కాపరులతో మనకు శిక్షణ అనుగ్రహించాడు. అందువలన అందువలన అంటే నేర్చుకునేదాన్ని బట్టి అందువలన మనమిక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గములకు లాగు కుయుక్తులతోనూ గాలికి కొట్టుకుపోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగిరెగొట్టబడిన వారమైనట్లు ఉండక. ఇక ఉండొద్దు. ఎందుకు? ఇలాంటి గొప్ప శిక్షణని దేవుడు నీకు అనుగ్రహిస్తున్నాడు. ప్రతి ఆదివారం నడిపించుకొని ఆయన దగ్గరికి ఇంతమంది చేత నీకు ఉపదేశాన్ని అందిస్తున్నాడు. కాబట్టి ఇటు అటు కొట్టుకపోవు లోకంలో ఉండిన కుయుక్తుల చేత లాగుతున్న ఉపదేశాల వైపుకు తిరగొద్దు. గొప్ప స్థితి ఉంది క్రీస్తులో. ఆ విషయం తెలుసుకోవాలి, గ్రహించాలి. గ్రహించి ముందుకు వెళ్తే మనకు ఎంతో దేవుని కృప అందుతుంది అనేది అర్థమవుతుంది కదండి. 6వది ఏంటిది? ఇప్పుడు మనం ధ్యానించింది క్రీస్తు స్వారూప్యత మందు మారుటకు శిక్షణ. అంటే ట్రైనింగ్ ఫర్ క్రైస్ట్
లైక్నెస్, ట్రైనింగ్ ఫర్ క్రైస్ట్ లైక్నెస్ ఇంగ్లీష్లో అయితే. ఏడోది చూడండి, ఏడవది, ఇక్కడికి వచ్చిన వారికి జీవాహారము కూడా ఉంది. ఏ ఆహారం ఉంది? జీవాహారం ఉంది. అన్య దేవతల కాడికి పోతే ఏ ఆహారం దొరుకుద్ది? పులిహార, లడ్లు దొరుకుతాయి కదండి. అది కాదు ఆహారం. ఇక్కడ దొరికే ఆహారం ఎలాంటిది? జీవాహారం. అంటే ఇంగ్లీష్లో ఈ పదాన్ని ఏమన్నారు తెలుసా? లివింగ్ ఫుడ్ ఫర్ దోస్ హూ కమ్. అంటే ఇక్కడికి వచ్చిన వారికి జీవాహారము దొరుకును. ఎలా? రూకలు ఇయ్యకనే అంటాడు యెషయా గ్రంథం. ఎక్కడ ఉంటుందండి? రూకలు ఇయ్యకనే మీరు ఏ ఆహారం పొందండి? జీవాహారము పొందండి. ఆహారం తినువాడు ఎలాంటి వాడు? చచ్చిపోడు, బ్రతుకుతాడు. ఆహారం తినువాడు ఏమవుతాడు? చచ్చిపోడు. చూద్దాం మనం. యోహాను సువార్త 6:51. పరలోకములో నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే, ఎవడైనను ఈ ఆహారం భుజించితే వాడు ఎల్లప్పుడూ జీవిస్తాడు. ఏ ఆహారం భుజించితే? సైదులు గారు తెస్తున్నారు చూడండి, ద్రాక్షరసం రెట్టే. అది ఆహారం, జీవాహారం తెస్తున్నాడు ఆయన. ఆయనకు తెలియకుండానే ఎంతో గొప్ప ధన్యత మోస్తున్నాడు ఆయన. ఆయనకు తెలుసో తెలియదు ఆ విషయం సంపూర్ణంగా, కానీ ఆయన గొప్ప ధన్యత మోస్తున్నాడు ఆయనకు తెలియకుండానే. ఆ ఆహారాన్ని అందించడం, ఆ ఆహారాన్ని, జీవాహారాన్ని సంఘానికి అందించే ఒక పాత్ర ఆయన అయిపోయాడు. ఒక పాత్రగా ఉన్నాడు ఆయన. ఒక మంచి పని చేసే పాత్ర సైదులుగా ఈ సంఘంలో దేవుడు నడిపించుకుంటున్నాడు కదండి. ఆహారం అందించడం, ఈ లోకంలో ఉండిన ఆహారాన్ని అందించడం. ఇప్పుడు మనము అన్నం లేని వారికి ఆహారం పెడుతున్నాం చూడండి కదా, వస్త్రం లేని వారికి వస్త్రం ఇస్తున్నాం చూడండి. దానికంటే 100 రెట్లు ఎక్కువైన గొప్ప విషయంలో తీసుకొచ్చి అందిస్తున్న ఆహారం ఇది. ఎందుకంటే ఆహారం ఇచ్చినా మరలా ఆకలి అవుతుంది, ఆ వస్త్రం ఇచ్చినా మళ్ళా చలివేస్తుంది వాడికి. కానీ ఈ ఆహారం అందించి తిని ఆ వారం మాత్రం తప్పకుండా వాడు చనిపోతే బ్రతికేస్తాడు, తప్పకుండా బతికిస్తాడు. ఎందుకు అంటే ఆయన చెప్పేశాడు, ఎవడైతే నా ఆహారం తినడో వాడు చచ్చిపోడు కదండి. అదే 55వ వచనంలో కూడా, అక్కడనే 55వ వచనం, నా శరీరం నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. నా శరీరమును తిని నా రక్తమును త్రాగువాడు అతని యందు నేనును, నా యందు వాడును జీవిస్తాడు, నివసిస్తాం మేము. అంటే వాడిలో నేనుంటాను, నాలో వాడుంటాడు. ఎప్పుడు ఎక్కడ? ఆయన ఆహారం తినేవాళ్ళు ఆదివారం వచ్చి ఆహారం తింటున్నారు కదండి. కొన్ని ఆదివారాలు తినరు. మరి పరిస్థితి ఏంది? లేనట్టే అనమాట. ఆయనలో లేనట్టు, ఆయనలో ఉండనట్టు కదండి. ఆదివారము ఎంత పని ఉండనియండి, అది ₹1,00,00,000 పని అయినా కానీ బంద్ చేసుకోవాలండి. ఎందుకంటే ఆ ₹1,00,00,000 నిన్ను బతికించవు, కానీ ఇక్కడికి వచ్చి నువ్వు తినే ఆహారం నిన్ను బతికిస్తుంది. అది గుర్తుపెట్టుకోవాలి. కానీ కొంతమంది లోకంలో వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళు ఏమనుకుంటారో, అదేటు పోద్దో ఇదేటు పోద్దో భయపడుతుంది. నేను బ్రతుకునిచ్చిన వాడు దాన్ని కాపాడలేడా అనే ఆలోచన రాదు అప్పుడు కదండి. యథార్థత చాలా అవసరం అండి. దేవుని ఆరాధించినప్పుడు యథార్థత చాలా అవసరం. అందుకనే ఆయన యథార్థంగా ఆరాధించు కాలం వస్తుంది, ఇంకా లేదు, అవతల లేదు. యథార్థంగా ఆరాధించలేదు భక్తులు, అందరూ ఆరాధించలేరు. కొంతమంది ఆరాధించారు కాబట్టి నీతిమంతుల జాబితాలో వాళ్ళు సర్టిఫై చేయబడ్డారు, పరలోక వాసులు వీళ్ళు అని మనం గ్రహించాలి. ఏం గ్రహించాలి? ఆయన ఆహారం చాలా గొప్పది. 58వ వచనం, అక్కడనే 58వ వచనం ముగిస్తాను త్వరగా. ఇదే పరలోకములో నుండి దిగి వచ్చిన ఆహారం, పితరులు మన్నాను తినియు చనిపోయినట్లు కాదు, ఈ ఆహారం తినువాడు ఎల్లప్పుడూ జీవించునని నిశ్చయముగా మీతో చెప్తున్నాను. నేను చెప్పే మాట అల్లటప్ప మాట కాదు, ఖచ్చితంగా చెప్తున్నాను, నిశ్చయముగా చెబుతున్నాను. ఈ ఆహారము ప్రతి వారం ఉండాలి. అందుకనే వీళ్ళు కొన్ని క్రమాలు పెడతారు లోకంలో సంఘ ఆరాధన. నేను వాళ్ళని విమర్శిస్తలేను, కానీ నెలకొకసారి అని కాదు, ప్రతి ఆదివారం తీసుకున్నట్లు బైబిల్లో అపోస్తుల కార్యంలో రాయబడి ఉంది. ప్రతి ఆదివారం వాళ్ళు రొట్టె విరిచారు అని రాయబడి ఉంది. క్రమాన్ని అనుసరిస్తలేరు. మరి ఎక్కడికి పోతారో మనకైతే తెలియదు, దేవుడు తీర్పు తీర్చాలి
కానీ దేవుడి కృపలో మనం ప్రతి ఆదివారం రొట్టె ఇడుస్తున్నాం. కొంతమంది ఉన్నప్పటికీ నీ క్రమాన్ని మనము అనుసరించడానికి దేవుడు కృప చూపించాడు కదా. ఇది ఎన్నోది? 7వది. ఏమనుకున్నాం మనం? అయితే ఇక్కడికి వచ్చి వారికి జీవాహారం ఉంది. 8వది జీవజలము ఇస్తున్నాడు. ఇక్కడికి వస్తే ఏమి ఇస్తాడు? ఇంకా జీవజలము కూడా ఉంది. జీవజలం ఎలాంటిది? జీవజలం అంటే ఏంటో మనం చూసే ముందు జీవజలముని ఇస్తున్నాడు. అంటే ఈక్విషన్ ఆఫ్ లివింగ్ వాటర్ ఏంటి? జీవజలమును ఇస్తున్నాడు. ఎలా ఇస్తున్నాడో మనం 8వదిగా చూద్దాం. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 13 నుంచి చూద్దాం. కొన్ని వచ్చి నా జనులు అయ్యా అక్కడ కూడా కాదా 2 నేరములు చేసి ఉన్నారు. చూడండి, జీవజలముల ఊటే అయినా నన్ను విడిచి ఉన్నారు. ఇదిగోండి, తమ కొరకు తొట్లను అనగా బద్దలై నీళ్లు నిలవని తొట్లను తొలిపించుకొని ఉన్నారు. జీవజలాన్నట విడిచేసి లేకపోతే విసర్జించాట బద్దలైన తొట్లను తొలిపించుకున్నారట. ఎవరు? ఇజ్రాయేల్ ప్రజలు, దేవుని ప్రజలండి. ఆ కాలంలో జీవజలాన్ని వదిలేశారు. అంటే దేనికి సాదృశ్యం? ఈ లోకానుసారమైన విషయాలని వారి హృదయంలో ఒక పలిగిపోయి అది ఏమైంది? ఆ హృదయం ఈ లోకానుసారమైన విషయాలు ఉంటే కారిపోతాయి, అందులో నిలిచేవి కాదు. కానీ జీవజలమే నీ హృదయంలో ఉంటే నీ స్థితే మారుతుంది. ఇంకా వేరే చోట ఏమంటాడంటే వాళ్ళు పరలోకంలో ఆ పేరు రాయించుకున్నట్లు ఆ జీవజలమును తాగేవారు ఆయన దగ్గరికి వచ్చి జీవజలమును తాగేవాళ్ళు ఎక్కడ పేరు రాయించుకున్నారు? పరలోకంలో పేరు రాయించుకునేవారు. అయితే 18లో అంటాడు చూడండి, వీళ్ళు చేసిన తప్పిదం ఏందో. నీవు సీహోరు నీళ్లు త్రాగుటకు ఐగుప్తి మార్గంలో నీకేం పని ఉన్నది? యూఫ్రాటీసు నది నీళ్లు త్రాగుటకు అష్షూరు మార్గంలో నీకేం పని ఉన్నది? దేవుడు అంటున్నాడు. దేవుడు ప్రశ్నిస్తున్నాడు, నువ్వు ఏ నీళ్ళు తాగాలి? ఏ నీళ్ళ కొరకు పరిగెడుతున్నావు? ఐగుప్తి నీళ్ళు నీకెందుకు? యూఫ్రాటీసు నీళ్ళు నీకెందుకు? బయట నీళ్ళు ఎందుకు? జీవజలం ఉన్నాక ఇజ్రాయేల్ ప్రజలతో మాట్లాడుతున్నాడు దేవుడు. ఆ నీళ్ళు ఈ నీళ్ళు ఎందుకు నాయన? ఇక్కడ ఉన్న నీళ్ళు జీవజలం, జీవాన్ని ఇస్తాయి కదా నీకు. ఈ నీళ్ళు కదా నువ్వు కోరుకోవాల్సింది, నువ్వు త్రాగవలసింది. కానీ నీళ్ళు తాగుతలేరు. మీరు తాగినందుకు మీకు ఒక పనిష్మెంట్ ఇస్తున్నాను. 17వ అధ్యాయం, ఇదే ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయంలో ఒక పనిష్మెంట్ వాళ్ళతో మాట్లాడుతూ చూడండి. ఒక పనిష్మెంట్ విషయంలో 17వ అధ్యాయం 9వ వచనం, 13వ వచనం. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 13వ వచనం. ఇజ్రాయేలు నాకు ఆశ్రయమా, ఇజ్రాయేలు నాకు ఆశ్రయమా, యెహోవా నిన్ను విసర్జించి వారందరూ సిగ్గునందురు, నా ఎడల ద్రోహం చేయవారు. ఇక్కడ అండర్లైన్ చేసుకోండి, యెహోవాను జీవజలముల ఊటను విసర్జించి ఉన్నారు. యెహోవాను జీవజలముల ఊటను విసర్జించి ఉన్నారు గనుక వాళ్ళ పేర్లు ఎక్కడ రాయబడ్డాయట? ఇసుక మీద పేరు రాయబడిన వారుగా ఉన్నారు. అంటే జీవగ్రంథంలో పేరు రాయబడిన వారుగా లేరు. ఇసుక మీద ఇల్లు అన్నట్టు. అది బండ మీద ఇల్లు, ఇసుక మీద ఇల్లు ఉందిగా, తెలుసు కదా మనకు. బండ మీద ఇల్లు కట్టుకున్నవారు బుద్ధిమంతులు, ఇసుకలో ఇల్లు కట్టుకున్న వాళ్ళు బుద్ధిహీనులు అనేటట్లు మనకు యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పారు కదా. యెహోవాను జీవజలమును త్రాకడంటే ఇక్కడికి వచ్చి ఆదివారం వాక్యం వినకుంటే వాళ్ళ పేర్లు ఎక్కడున్నట్లట? ఇసుకలో ఉన్నట్లు అని చెప్తున్నాడు. ఇసుకలో ఉన్నాయా మన పేర్లు? మరి జీవగ్రంథంలో ఉన్నాయా అనే ఆలోచన మనకు రావాలండి. ఆరాధనకు వస్తే జీవగ్రంథంలో పేరు రాయబడుతుంది. యెహోవా జీవజలమును మనము త్రాగుతున్నట్లు, యెహోవా జీవజలమును మనము త్రాగుతున్నట్లు అని దేవుని వాక్యము సెలవిస్తుంది కదా. 9వది 8వది జీవజలమును మనకి ఇస్తున్నాడు. 9వది పాప క్షమార్పణ దొరుకుతుంది. ఇక్కడికి వస్తే ఏం దొరుకుతుందండి? పాప క్షమార్పణ దొరుకుద్ది. ఫర్గివ్నెస్ ఆఫ్ సిన్ ఇంగ్లీష్లోనైతే పాప క్షమార్పణ దొరుకు స్థలం ఏదయ్యా అంటే ఆరాధన స్థలము కదండి. చూద్దాం, వచనాన్ని చూద్దాం. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 14వ వచనం. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 14వ వచనం.
నిత్యుడగు ఆత్మ ద్వారా నిత్యుడు అగు ఆత్మ ద్వారా తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము తనకు తాను నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి బాగినాలే నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు జీవము గల దేవుణ్ణి సేవించుటకు మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా ఏం చేస్తుందంటే అండి, శుద్ధి చేస్తుంది. ఎందుకు శుద్ధి? శుద్ధి ఎందుకు? పాపం పోవడానికి, పరిహారం రావటానికి, క్షమార్పణ రావటానికి శుద్ధి చేస్తుంది. ఏం శుద్ధి చేస్తుంది? ఏం శుద్ధి చేస్తుంది? పాప క్షమార్పణ ఆరాధనలో దొరకడాన్ని బట్టి మనం ఏమవుతాము? శుద్ధి చేయబడతాము. శుద్ధి చేయబడతాము. అక్కడనే 10:2 చూడండి, మన కొరకు ఏం జరిగిందో. అలాగూ చేయగలిగిన ఎడల సేవించు వారొక్కసారి శుద్ధపరచబడిన తరువాత వారి మనస్సాక్షికి పాప జ్ఞాప్తి ఇకను ఉండదు గనక వాటిని అర్పించుట మానుదురుగరా అంటున్నాడు. అంటే ఇంతకుముందు చాలా బలులు అర్పించారు, సంవత్సరానికి ఒకటి సంవత్సరానికి, అయినా కానీ వాళ్ళ మనస్సాక్షి ఏం కాలేదు? శుద్ధి చేయబడలేదు. కానీ ఇప్పుడు బలి లేదు, ఏముంది? ఆరాధన క్రమం పెట్టాడు. వారం వారం వచ్చి నువ్వు ఆరాధనలో ఉండడం ద్వారా నీ పాపం ఏమవుతుంది? క్షమించబడుతుంది. మనస్సాక్షి శుద్ధి చేయబడుతుంది. ఎంత గొప్ప కృప ఉందో చూడండి ఆరాధనకు రావడం ద్వారా. ఇన్ని బెనిఫిట్ లేకపోతే ఇన్ని ఫలితాలు పరలోక ఆశీర్వాద విషయములలో దేవుడు సంఘములో ఆరాధనలో పెట్టి భద్రపరిచి మనకు అందించాడు. ఈ కృపను మీరు తీసుకోండి నాయన అని కదండి. ఇప్పుడు మనం ఎలా నడవాలి అది చూసే ముందు 10వ చూద్దాం. బుద్ధి జ్ఞానములు ఇంకేమున్నాయంట? బుద్ధి జ్ఞానం, ఇది మనకు తెలుసు కదండి. బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు, సీక్రెట్ స్టోర్ విజ్డమ్ అండ్ నాలెడ్జ్ కదా. ఏమిచ్చాడు మనకు? బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలను ఎవరిచ్చారు? చూడండి ఎక్కడుంది అది? కొలసి పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. కొలసి పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. ఎన్ని ఉన్నాయి చూడండి మనకు? బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. ఆయన యందే గుప్తములై ఉన్నవి. ఎవడైనను చక్కని మాటల చేత మిమ్మల్ని మోసపరచకుండానట్లు ఈ సంగతి చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నాడండి ఆయన? మీరు మోసపోతారేమోనని. ఈ లోకంలో కానీ, ఈ భూమి మీద కానీ, పరలోకంలో కానీ ఇంక ఆడ నీకు సర్వ సంపదలు బుద్ధి జ్ఞానములు దొరకవు. యాడ దొరుకుతాయట? క్రీస్తులో దొరుకుతాయి. క్రీస్తు ఎక్కడున్నాడు? సంఘంలో ఉన్నాడు. పరలోకంలో కూడా ఉన్నాడులేండి. ఇక్కడ సంఘంలో నువ్వు నిశ్చయత, ఖచ్చితత్వం కలిగి, రోషము కలిగి క్రీస్తులోనే క్రమంగా ఉంటే అక్కడ పరలోకంలో నీకు దొరుకుతాయి కదా. అంటే ఈ భూమి మీదనే లేని సర్వ సంపదలు బుద్ధి జ్ఞానాలు ఎక్కడ పెట్టాడు దేవుడు? క్రీస్తులో పెట్టాడు. ఆ క్రీస్తుని ఎక్కడ పెట్టాడు? సంఘంలో పెట్టాడు. ఆ సంఘాన్ని ఎక్కడ పెట్టాడు? మందిరంలో పెట్టాడు. ఆ మందిరంలో ఆదివారం ఏం జరుగుతుంది? ఆరాధన జరుగుతుంది. ఆరాధనలోకి వస్తే ఆ బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు అన్నీ నీకు దొరుకుతాయి. బాగా చూశారండి. ఇది 10వది కదా. ఎన్ని ఇచ్చాడు? ఆరాధనలో కూడుకున్న ద్వారా నీకు వచ్చే ఫలితం, లేకపోతే నీకు వచ్చే బెనిఫిట్, నీకు వచ్చే లాభం, నీకు వచ్చే ఆశీర్వాదం ఎంతుంది? బుద్ధి జ్ఞానములు కూడా సర్వ సంపదలు కూడా ఇస్తానన్నాడు, ఉన్నాయన్నాడు. కానీ అవి ఈ లోక సంబంధంగా ఉండవని బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకు ఉండవయ్యా ఈ లోక సంబంధంగా అంటే అవి అక్షయమైనవి, క్షయమైనవి కావు. అక్షయమైనవి అంటే ఇప్పుడు నీ కాడ ₹1,00,00,000 ఉండని, నువ్వు చనిపోయిన తర్వాత లేకపోతే మనం తప్పకుండా ఇక్కడి నుంచి వెళ్ళాలి కదా, ఆ తర్వాత నీకు అవి వర్తించవు. అవి నీకు వర్తించవు. మరి ఇవి నీతోనే వస్తాయి, ఇవి నీతోనే ఉంటాయి, ఇవి ఎప్పటికి ఉంటాయి, యుగాలు నిత్యము ఉంటాయి. అందుకని దేవుడు ఇచ్చేది మనుషులు ఇవ్వని లాంటిది ఇస్తాడని చెప్తుంటాడు. అంటే మనుషులు ఇచ్చేది దేవుడు ఇవ్వడు. ఇప్పుడు ఇవి కూడా మన కాడ లేకుంటే మనకు దేవునికి సమానం అవుతుంది. అంటే మనుషులు మేము కూడా కొంతకాలము ఈ లోకంలో బ్రతకడానికి కొన్నిటిని ఇస్తున్నాం.
అనేటట్లుంటుంది. కానీ దేవుడు అలాంటివి ఇవ్వడు కానీ అవి మీకు ఏ లోటు కలగజేయడు. అందుకనే అవి కూడా మీరు ఎక్కడ ఇబ్బంది పడతారోనని ఆ మాట కూడా రాయించాడండి. ఏ మాట క్రీస్తు మహిమలో మీ ప్రతి అవసరత దేవుడు తీరుస్తాడు. మీరు ఆయన నీతిని రాజ్యాన్ని వెతికినప్పుడు మీకు ఏం కావాలో మీ పరలోకంలో ఉన్న తండ్రికి అది తెలియను. ఆయా సమయాలలో అవి మీకు అనుగ్రహింపబడును. ఇంకేం కావాలి చెప్పండి మనిషికి? దేవుని నమ్ముకున్న కుమార్తెలకి ఇంకేం కావాలండి? అన్నీ ఇచ్చినట్టుందా? ఏదైనా కొదువు ఉన్నట్టుందా అండి? ఇప్పుడు చెప్పిన 10 విషయాలలో ఇది తెలిసినాక కూడా ఒకవేళ ఆరాధనకి సమయానికి రాలేదనుకోండి, ఒకవేళ ఆరాధనకి ఎగ్గొట్టామనుకోండి, నేను ఇప్పుడే చెప్తున్నా, ఆ రోజు బాగా గుర్తుపెట్టుకోండి మీరు. రాని రోజు బుద్ధి లేని వాళ్ళు అయితే రారు. ఏం లేని వాళ్ళు? బుద్ధి లేని వాళ్ళు అయితే రారు. అంటే మరి జ్ఞానం లేదు. ఇంకా జ్ఞానం లేదు కాబట్టి ఏం చేస్తలేడు? ఇంత మంచి సహవాసాన్ని, ఇంత మంచి సంపదలని, బుద్ధి జ్ఞానాలని వదులుకుంటున్నాడు. లోకానికి ఈ విషయాలు తెలిస్తే పరిగెత్తారేమో అనిపిస్తుందండి. తెలియక వాళ్ళు పరిగెత్తలేరు కదండి. యేసుక్రీస్తు ప్రభువారు అన్నాడు, ఇజ్రాయేల్ ప్రజలారా, మీ దగ్గర చేసిన ఈ అద్భుతాలు సూచక్రియలని ఆ తూరు సిదోన పట్టణాల్లో చేస్తే వాళ్ళు ఎప్పుడో మారు మనసు పొంది నన్ను వెంబడించేవాళ్ళు. మీ కాడ చేసిన చూడు, నాకు బుద్ధి లేదు అనేటట్టు మాట్లాడాడు అక్కడ కదండి. ఎంత కృపనిచ్చాడు దేవుడు. ఆదివారం కూడా కరెక్ట్ సమయానికి రాలేనంత బిజీ నువ్వు, బిజినెస్ మ్యాన్ అనమాట నువ్వు కదండి. ఇంత కృప ఎక్కడ దొరుకుతుందండి ఇంకా? కాబట్టి ఇలాంటి దేవుని కృపని, దేవుని ఆశీర్వాదాన్ని, దేవుని యొక్క ఉద్దేశాన్ని విసర్జించకండి. ఇసుక మీద పేరు రాసుకునే వారిగా ఉండకండి అని దేవుని వాక్యము సెలవిస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా, భయముతో, భక్తితో దేవుణ్ణి ఆరాధించడానికి, మనం ఫోకస్ అవ్వడానికి, మనం కనపరుచుకోవడానికి లోకానికి అస్సలు ప్రయత్నము చేయకండి. దేవుణ్ణి ప్రకటించడానికి, దేవునికి తెలియజేయడానికి ప్రయత్నం చేయండి. మిమ్మల్ని దేవుడు ఒక రోజు తప్పకుండా ఒక స్థలంలో నిలవబెడతాడు. ఎవరిని వదిలిపెట్టాడు ఆయన. అర్థమవుతుందా? అంటే మన హృదయంలో కానీ మన క్రియలు కానీ దేవునికి అనుకూలముగా పనులు చేసేవిగా ఉంటే ఆయన మనకి ఏం కావాలో అవన్నిటినీ ఇస్తాడు. ఇన్ని ఇచ్చిన ఆయన మనకి ఈ భూమి మీద ఏం కావాలో అది ఇవ్వడండి. 10 ఇచ్చాడు. ఇప్పుడు నేను కొన్నే చెప్పానండి, ఇవి కొన్నే, ఇంకా చాలా ఉన్నాయి. ఆయన సన్నిధిలో ఏముందంటే మొన్న మనం ధ్యానించాం, సంపూర్ణ సంతోషము ఉన్నది. కానీ ఏ విషయంలో ఉందంటే పరలోక విషయంలో. నన్ను నువ్వు పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనియవు తండ్రి, ఆ విషయంలో నేను ఆనందిస్తున్నాను, సంతోషిస్తున్నాను అన్నాడు దావీదు. పరిశుద్ధాత్ముడు మనలో ఉంటే అద్భుతం అండి. ఆశ్చర్య కార్యాలు కూడా మన కుటుంబాలలో, మనలో, మన గ్రామంలో, మన సంఘంలో అద్భుతాలు జరిగిస్తాడు. మనల్ని ప్రవర్తనను బట్టి, మనల్ని క్రియలను బట్టి. కాబట్టి అలా నుండి ముందుకు కొనసాగుదాం. అర్థమైంది కదా? ఆరాధనలో ఉండిన ఆశీర్వాదము 1-2 విషయాల్లో కాదు, సంపూర్ణంగా 10 విషయాలని మీకు తెలియజేశాను. కాబట్టి ఆశీర్వాదాన్ని పొందుకోకుండా ఉండకుండా మీరు ప్రయత్నం చేయాలని మనవి చేస్తూ ఈ మాటలు మన హృదయంలో, మన వినికిల్లో, సమస్త మార్గాల త్రోవల ఆలోచనలో పరిశుద్ధాత్ముడు ఫలింపజేసి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.